The psychological drama in this film starts after the film ends. Magaru, hi. Hi. Congrats you. for the film. Thank you for the film. Thank you very much. గ్రేట్ ఫిల్మ్. అంటే నేను రావ్ బహదూర్ గురించి ఆలోచించే కొద్దీ నాకు సినిమా ఎక్కువ నచ్చుతుంది. Nice. ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నానో అంత డీప్గా అనిపిస్తుంది. Yeah, last time మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా కదా లివింగ్ థింగ్ అని. లివింగ్ థింగ్, ఫిల్మ్స్ ఆర్ లివింగ్ ఎంటిటీ అనేది. అంటే హానెస్ట్గానే చెప్తా, సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్లీ కొన్ని చోట్ల ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది, కొన్ని చోట్ల ఖచ్చితంగా డిస్కనెక్ట్ అనేది నేను ఫీల్ అయ్యా. బట్ ఎక్కడైతే నేను డిస్కనెక్ట్ అయ్యానని అనుకున్నానో ఆ సీన్లు కూడా నాకు ఎండ్ రివీల్ అయిపోయిన తర్వాత ఆ ట్విస్ట్ అనేది ఏంటి అని అదంతా అర్థం అయ్యాక వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్ అనే ఒక ఐడియా ఫామ్ అవుతుంది కదా మనకి. ఆ ఐడియా ఫామ్ అయ్యాక నాకు ఏవేవైతే సీన్లు నాకు ఫ్రస్ట్రేటింగ్గా అనిపించినాయో అవి కూడా చాలా మీనింగ్ఫుల్గా అనిపించాయి. దట్ ఇట్ వాజ్ రీకాంటెక్చువలైజ్ అయ్యాయి ఆ సీన్స్ అన్నీ. అది అసలు చాలా నాకు ఎప్పుడు జరిగిందో కూడా గుర్తులేదు నాకు అటువంటి ఒక ఎక్స్పీరియన్స్. సో చాలా ఉంది మాట్లాడడానికి, చాలా అసలు నేను రివ్యూ చేయడానికి చాలా ఇబ్బంది పడిన సినిమా. ఎందుకంటే ఏం మాట్లాడాలన్నా ఏదో ఒక థీమ్ని డిస్కస్ చేయాలన్నా కూడా రివీల్ చేయకుండా చేయలేం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ డీప్ డైవ్ ఈజ్ హ్యాపెనింగ్. దీంట్లో అన్నీ మాట్లాడుకుందాం మనం. ఆబ్వియస్లీ మీరు రావ్ బహదూర్ సినిమా చూసేసేయండి, చూసేసాక ఈ వీడియో చూడండి. చూడకుండా ఈ వీడియో నేనైతే రికమెండ్ చేయను. నేను కూడా రికమెండ్ చేయను. సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సినిమా చూసేసి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినను అంట నేనైతే బెస్ట్. సో మొన్న థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒకటి అన్నారు ఏంటంటే, కంచరపాలెంలో సొట్టబుగ్గుల ఓ సిన్నది సాంగ్లో ఘంటసాల అనే సింగర్, ఆయన హిస్ నేమ్ ఇస్ ఘంటసాల, ఆయన పాడతారు కదా. ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన బికాజ్ హిస్ ఫీచర్స్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ టిపికల్ తెలుగు ఫీచర్స్. ఆయన కంచరపాలెంలో ఎలా ఎండప్ అయ్యాడు అనే స్టోరీ మీరు విన్నప్పుడు ఆ రోజు మీకు రావ్ బహదూర్ అనే థాట్ వచ్చింది అని. ఏంటి ఆ కనెక్షన్ రెండింటికి? స్టోరీ అంటే కనుక నేను ఒకసారి ఆయనకి ఫోన్ చేసి, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి, దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని కొంచెం అంటే టు పుట్ ఇట్ ఇన్ ఎ నట్షెల్, ఆయన బర్మా యుద్ధం జరిగినప్పుడు బర్మా నుంచి కంచరపాలెంలో ల్యాండ్ అయిన ఒక నెలల పిల్లోడు అనమాట ఆయన. సో దట్స్ ద పర్సన్ ఐ మెట్. అండ్ ఆయనే మనకి ఘంటసాలగా కంచరపాలెంలో యాక్ట్ చేశారు. సో అంతవరకు చెప్పగలను, మిగతా దాంట్లో నేను ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకుని చెప్తాను. కనెక్షన్ స్పార్క్ దీని నుంచి హౌ డిడ్ ఇట్ లీడ్ టు రావ్ బహదూర్ అనేది? ఆ కంచరపాలెంలో ఆయన చూస్తే ఇప్పుడు ఆయన డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ హీస్ నాట్ హీ డజంట్ బిలాంగ్ టు దట్ నేబర్హుడ్ అనేది అనిపిస్తుంటుంది జనరల్గా బయట ఎక్స్టర్నల్గా చూస్తే, ఫీచర్స్ అవి చూస్తే. బట్ హీఈస్ యాజ్ కంచరపాలెం యాజ్ పాసిబుల్ అనమాట. అంటే ఆయన భాష కావచ్చు, మీరు ఒకసారి ఆయనతో ఎప్పుడైనా మాట్లాడితే ఆయన భాష కావచ్చు, ఆయన అలవాట్లు కావచ్చు, కంచరపాలెం కోర్ అనమాట ఆయన. సో కానీ మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి చూస్తే ఇట్ డజంట్ లుక్ లైక్, ఆయన కొంచెం బట్టలు వేషధారణ మారిస్తే ఆయన వేరే దేశస్తుల్లో ఉంటారు, వేరే దేశస్తుల్లో ఉంటారు కదా. సో దట్ ఈస్ వెన్ దిస్ హోల్ ఐడియా ట్రిగర్డ్. మనం ఎంత అదే దాని నుంచి వచ్చిన ఒక డైలాగ్ ఉంది సినిమాలో, వేర్ సత్యదేవ్ సేస్ భౌతిక భేదాలే తప్ప మానసికంగా మనుషులు ఏ మూలైనా ఒకటే అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థాట్ ఐ గాట్. సో ఫ్రమ్ దట్ డైలాగ్, లైక్ దట్ థాట్ డైలాగ్ కూడా ప్రాబబ్లీ అంత నైస్గా ఆర్టికులేట్ అయ్యి ఉండకపోవచ్చు. మనుషులందరూ ఒక్కటే అనేది బేసికలీ, అంటే మానసికంగా అందరం ఒకటే అనేది. దట్ ఈస్ వాట్. అండ్ ఆల్సో దానికి సైడ్ ఇంకా my life, what I believe spiritually and all, we all share the same life with different forms. In different forms we are sharing the same life. Our life is same, but the thoughts are different. People are different from each other only. I mean, like
ఏమంటారు బ్రెయిన్స్ దాని లోపల జరిగే కెమికల్ రియాక్షన్ తప్ప ఐ థింక్ వీ ఆల్ షేర్ ద సేమ్ సోల్ అనే ఒక ఆలోచన. ఇట్లా ఆయన ట్రిగర్ చేసిన థాట్ అదనమాట. అండ్ ఆ టైంలోనే నేను దేర్ ఈస్ దిస్ వన్ ఎక్స్పెరిమెంట్, అది ఏం ఎక్స్పెరిమెంట్ నాకు టక్కన పేరు గుర్తు రావట్లేదు. వాట్ ఈస్ దిస్ ఎక్స్పెరిమెంట్? డాగ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అని ఒక డాగ్ కార్నివరస్ కదా. సో దిస్ దిస్ వన్ సైంటిస్ట్ హూ యాక్చువల్లీ ఫీడ్స్ ద డాగ్. బెల్ రింగ్ అప్పుడు తినాలనుకుంటు కదా. యా, సో ఐ థింక్ ఇట్స్ కాల్డ్ సంథింగ్ సమ్ బెల్ ఎక్స్పెరిమెంట్ సంథింగ్, దాని పేరు నాకు గుర్తు అట్లా. విల్ గూగుల్ ఇట్ ఆఫ్. యా, సో అది ఈజ్ సంథింగ్ దట్ ఐ స్టడీడ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. The Pavlov dog bell experiment conducted by Russian psychologist. సో దాట్ ఈస్ సంథింగ్ అలాగా. గాట్ ఇట్. నాకు అలాగా యాక్చువల్లీ చిన్నప్పుడు చదువుకున్న చాలా థింగ్స్ ఇంకా జ్ఞాపకం ఉంటాయి. వైల్ ఐఎమ్ రైటింగ్ స్క్రీన్ ప్లేస్ అవి మళ్ళీ సర్ఫేస్ అవుతుంటాయి. సో ద పావ్లోవ్స్ డాగ్ బెల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఐ థింక్ 7th 8th క్లాస్లో ఎప్పుడో నేను చదివినట్టు గుర్తు. సో దట్ ఫ్రమ్ దట్ మెమరీ ఆఫ్ దట్ లెసన్ దట్ ఐ స్టడీడ్ ఇన్ స్కూల్ ఐ గాట్ దిస్ కండిషనింగ్. అని అక్కడి నుంచి ఆ కండిషనింగ్ అనే ఆలోచన, వీఆర్ ఆల్ కండిషన్ టు సంథింగ్ లైక్ ద డాగ్ కండిషన్ టు ద బెల్, వీఆర్ ఆల్ కండిషన్ టు సంథింగ్ అనే చిన్న చిన్న ఆలోచన. అంటే ఎదిగే కొద్దీ మనకి యూనో వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ కదా. సో అలా ఉండింది వైల్ రైటింగ్ ది స్క్రీన్ ప్లే. దట్ ఆల్సో సర్ఫేస్ ఆ కండిషనింగ్ అనే ఫినామినా ఏదైతే ఉందో, కండిషనింగ్ అనేది హ్యూమన్ కండిషనింగ్ అనేది దట్ సర్ఫేస్డ్ అన్నమాట. కండిషనింగ్ అనేది వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్స్ అయినా, లేకపోతే స్టోరీ క్యారెక్టర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చిన ఒక వెరీ ఫస్ట్ పేపర్ మీద ఫస్ట్ పెట్టింది ఏంటి అంటే, ఐ వాంట్ టు నో, వచ్చిన ఐడియాస్ అన్నిటినీ డాక్యుమెంట్ చేసేస్తారా ఫస్ట్, లేకపోతే అది ఫస్ట్ మైండ్లో అంటే రాయెస్ట్ ఫామ్లోనే ఆ డాక్యుమెంటేషన్ అనేది మొదలైపోద్దా, లేకపోతే దాన్ని యూ లెట్ ఇట్ మ్యారినేట్ అండ్ దెన్ దానికి ఒక ఫామ్, దానికి ఒక క్యారెక్టర్ మేబీ మైండ్లో ఇది ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో అనే ఒక ఐడియా వచ్చాక రైటింగ్ అనేది యాక్చువల్లీ మొదలవుతుందా, లేకపోతే రైటింగ్ మైండ్లో మొదలైపోద్దా? నాకు అంటే ప్రతి ఫిల్మ్కి ప్రతి స్క్రీన్ ప్లేకి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సినిమాకి ఈ స్క్రీన్ ప్లేకి ఎలా స్టార్ట్ అని చెప్తాను. ప్రతిదానికి వేరే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ అదే రష్యన్లో నేను పావ్లోవ్స్ డాగ్ బెల్ ఎక్స్పెరిమెంట్ లా కాకుండా ఇక్కడ కూర్చుంటేనే నాకు వస్తుంది అని కండిషనింగ్ ఏం లేదు నాకు. సో ఈ సినిమాకి వచ్చేసి సో ఆ థాట్ ఉంది కదా ఆయనది, ఏది మన ఘంటసాల గారిని చూసినప్పుడు, అప్పారావు ఆయన పేరు అప్పారావు. సో ఆయన చూసినప్పుడు వచ్చినటువంటి ఆలోచన. దాని తర్వాత చాలా ఒక 2-3 years తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్లో నేను, వివేకాత్రేయ, స్వరూప్ ఆర్ఎస్జే అండ్ భారత్ కమ్మ మేము నలుగురం కలిసి ఒక ఇది చేద్దాం అనుకున్నాం, ఏమంటారు మన ఆంథాలజీ. అప్పుడు ఇంకా థియేటర్స్ అని క్లోజ్ బ్యాక్ దెన్ కదా. సో చేద్దాము, నాని గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఇట్లా అనుకున్నాం అనమాట. అయితే దానికోసం స్టోరీస్ డిస్కస్ చేస్తున్నాను. నా టైంలో సుమతి ట్రీట్మెంట్ రాస్తున్నాను. రాసినప్పుడు ఇది వచ్చింది, ఇది డెవలప్ చేయాలని దాని నుంచి బ్రేక్ తీసుకుని ఒక 10 days డెవలప్ చేసి వీ వర్ ఆల్ ఆన్ వీడియో కాల్. నేను అందరూ నెరేట్ చేసుకున్నాం, నేను నెరేట్ చేశాను. ఇది కొంచెం స్కేల్ కొంచెం ఎక్కువ అవుతుందేమో, మనం అనుకున్న దానికి, మనం అనుకున్న స్పేస్లో లేదేమో. సారీ అది కంప్లీట్లీ వేరేనా, దీని ఫామేనా? కంప్లీట్లీ డిఫరెంట్. సో దాని స్కేల్ చాలా ఎక్కువ అయిపోద్దేమో, ఇంకేదైనా ట్రై చేయొచ్చు కదా అని వివేక్ అని ఉండే. అంటే అదే నేను ఈ సుమతి ట్రీట్మెంట్ రాస్తున్నాను, ఇంకోవైపు నాకు మరి ఇంకొక కథ అంటే ఇప్పుడు మళ్ళీ కూర్చుని నేను జస్ట్ హ్యావ్ టు మొత్తం అంతా తిరగేయాలి, బుర్ర మొత్తం తిరిగేస్తే అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. సుమతి ట్రీట్మెంట్ రాస్తున్నా అంటే అప్పుడు స్వరూప్ అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇది ఒకసారి నేను ఒకటి విన్నాను ఎప్పుడు, హైదరాబాద్లో ఒకటి జరిగిందని ఒక గమ్మత్తైన విషయం చెప్పాడు. 2-3 లైన్లలో చెప్పాడు. అది చెప్పుకోలేరు ఇప్పుడు బయటికి, అది ఇప్పుడు చెప్పుకోలేను లేదంటే. సినిమా కూడా వచ్చేసింది, సినిమా వచ్చింది కానీ అది ఇట్స్ బెటర్ ఎప్పుడైనా ఒక 10 ఏళ్ళ తర్వాత, అప్పుడు నేను మా మామలందరం వీడియో కాల్లో ఉన్నప్పుడు అని చెప్పుకోవడానికి బాగుంటది. సో రీ రిలీజ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది. అప్పటి నుంచి ఐ వాస్ హైప్డ్, ఇది పోస్ట్ రిలీజ్
ఈ ఇన్సిడెంట్ ఏదో చాలా నవ్వుకున్నానని చెప్పారు Yeah, కదా? మేము అందరం నవ్వుకున్నాం. సో ఆ థాట్ అప్పారావు గారిని కలిసినప్పుడు అప్పటి నుంచి బ్రూ అవుతున్న థాట్స్ ఇవన్నీ కలిసి మ్యారినేట్ అవుతున్నాయి. ఓకే. ఆ టైంలో ఇంకా నేను వన్ డే ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. అండ్ ఫస్ట్ నేను రాసింది ఏంటంటే ఈ ప్రాసెస్లో అట్ టైమ్స్ క్రియేటింగ్ పిచ్ టెక్స్ ఆల్సో, మనకు ఐడియా లెవెల్లో క్రియేటింగ్ పిచ్ టెక్స్ ఆల్సో హెల్ప్ అస్. మన సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత దీన్ని అమ్మడానికి పిచ్ టెక్ తయారు చేయడం కన్నా మనకు ఐడియా లెవెల్లో ఒక కథ కనిపిస్తుంది, ప్లాట్ కనిపిస్తుంది అన్నప్పుడు ఇఫ్ యూ స్టార్ట్ క్రియేటింగ్ పిచ్ టెక్ కదా, ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ టు, ఇట్ యాక్చువల్లీ లీడ్స్ యూ టు ట్రీట్మెంట్ 40 pager. So that's how first it started. Like I made a pitch deck with all pitch deck lo anni untai kada. So once when we are working on a pitch deck, we think about what we want to address, what all we want to address in this story, in this landscape called Rao Bahadur. ఏమేమి అడ్రస్ చేయాలో మనకు తెలుస్తూ ఉంటాయి. సో అలాగా థీమ్స్ రాసుకున్నాం అనమాట. సో ఫస్ట్ థీమ్ ఏంటి నేను మీకు చెప్పింది, ఇప్పుడు కండిషనింగ్ అనేది ఒక ఫస్ట్ థీమ్. ఎంత కండిషన్ అంటే హీఈస్ కండిషన్ టు కంచరపాలెం. సో కంచరపాలెం బిహేవియర్, సర్కమ్స్టెన్సెస్. సో హీఈస్ అ కంచరపాలెం పర్సన్. వేర్ హీఈస్ ఫ్రమ్, వాట్ ఈస్ హిస్ జీన్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్, ఇర్రిలవెంట్. సో అంత ఇర్రిలవెంట్ థింగ్ అయినప్పుడు జెనెటికల్ మెటీరియల్ అనేది, జీన్ అనేది అంత ఇర్రెలవెంట్ థింగ్ అన్నప్పుడు వై ఆర్ వి సో అబ్సెస్డ్ అబౌట్ ఇట్ అనేది, అంత ఇర్రెలవెంట్ వై ఆర్ వి అబ్సెస్డ్ అబౌట్ ఇట్ అనేది ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇది అంటే దాని నుంచి వచ్చింది ఈ కండిషనింగ్ అని. సో ఎంత కండిషనింగ్ అయితే ఆయన హీ డజంట్ ఈవెన్ బిహేవ్ లైక్ అన్ అదర్ కంట్రీ పర్సన్. సో ఈ పావ్లోస్ డాగ్ బెల్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ వచ్చి, సో ఫస్ట్ థీమ్స్ రాయటం జరిగింది. ఇంకేంటి కండిషనింగ్ ఒకటి, రియాలిటీ ఈజ్ మియర్లీ అన్ ఇల్యూషన్ ఇస్ లైక్ వాట్ మై రియాలిటీ. అందుకనే నేను ఆడియన్స్ విషయంలో కూడా వెన్ యూ ఆస్క్ మీ అలైన్ అవటం ఇంపార్టెంట్ ఆడియన్స్ కంటే, మనం ఆడియన్స్ దీనికి అలైన్ అవుతారు అని అనుకునే రియాలిటీ ఏదైతే ఉందో అది యు ఆర్ డిఫైనింగ్ వన్ సమ్ millions of realities as one reality. ఆడియన్స్ అనేవాళ్ళు మిలియన్స్ ఉంటే వాళ్ళందరి రియాలిటీ వేరు, వాళ్ళన్నింటినీ కలిపి ఒక రియాలిటీ అని మనం నమ్ముతున్నాం. సో మన రియాలిటీతో మనం ఎలా అయితే ఆడియన్స్ విల్ ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వే కదా. సో రియాలిటీ ఈజ్ మియర్లీ అన్ ఇల్యూషన్ అనేది ఇస్ అనదర్ థీమ్ దట్ ఐ హెవ్ రిటన్. ఐ స్టిల్ హ్యావ్ దట్ పిచ్ డెక్. It's a well-made pitch deck, one of the well-made pitch decks in my whole catalog. It would be amazing if you can show it actually. I mean, once the whole run is OTT, maybe not in this interview, but if you can put it out. Yeah, I really want to make a lot. There's a lot of notes for it. Right. So all that, the reasons, the theories and all, I really want to make it a book. Oh, beautiful. So we'll see if that happens. So reality is merely an illusion, and then suspicion is a demon. So Anumanam penubhutam. So doubt is a demon basically. So ivi ochina first themes annamata. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ర్యాండమ్ గా? ఏది అదే అనుమానం పెనుభూతం అనేది. ఈ రెండు ఐ కెన్ సీ దే గో ఇన్ టాండమ్. అదే స్వరూప్ చెప్పిన గమ్మత్తైన కథ. ఓకే అక్కడి నుంచి వచ్చింది అనమాట ఆ డౌట్. ఓకే, డౌట్ ఇస్ డీమన్ అనే థీమ్. సో ఇవన్నిటిని ఫస్ట్ రాసుకున్నా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోల్ పిచ్ డెక్ ఇవన్నీ కలిసి కూడా ఇంకా కొంచెం మ్యారినేట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ మై మామ్ గాట్ అ సర్జరీ అనమాట కాళ్ళకి. సో షీ కుడెంట్ మూవ్, షీ ఈజ్ ఆన్ బెడ్ అండ్ ఐ హ్యాడ్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హర్ థింగ్స్ అండ్ ఫుడ్ అండ్ ఆల్. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అట్ హోమ్. ఇంట్లో వచ్చి కదలలేము ఎలాగో. అంటే నేను ఎందుకంటే అప్పటికి వేవ్ అయిపోయింది, బ్రేక్ వచ్చింది, అంతా ఓపెన్ అప్ అయింది, సర్జరీ చేయించాము. కానీ నేను బయటికి ఎందుకు వెళ్ళానంటే పొరపాటు నేను క్యాచ్ చేస్తే ఇన్ఫెక్షన్. సో అలాగే ఇంట్లోనే కూర్చున్నా, కదలట్లేదు. సో ఇదంతా లోపల బ్రూ అయిపోయింది బాగా. సో నౌ ఐ హ్యావ్ టు ఫ్లష్ ఇట్ అవుట్ అని స్టార్టెడ్ రైటింగ్. ఈ పార్ట్కి పేపర్ మీద పెట్టేశారా మీరు ఏదో ఎంతో పిచ్ డెక్? ఆ పిచ్ డెక్ ఇంకేమేమి ఉండే థీమ్స్ కాకుండా? There is a synopsis, characters. Yes, characters were flashed out. The first initial characters were Ramappa,
రేణుక, ఆచారి, అచ్చమ్మ ఈజ్ అగైన్ ఆచారి, లవణ, కుసుమ. అచ్చమ్మ అనే క్యారెక్టర్ అంటే నేను సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఇనిషియల్లీ, ఈ పిచ్ టెక్ కన్నా ముందు ఈ థాట్ రన్ అవుతున్నప్పుడు నేను మీనా గారు అని చెప్పేసి రైటర్ ఉన్నారనమాట. సో మీనా గారికి జస్ట్ మీరు ఏమైనా డెవలప్ చేస్తారా, మరి నాకు కలిసి కో రైట్ చేద్దాము. నాకు అప్పుడు కో రైటింగ్ అనేది నాకు ఇప్పుడంటే నేను ఫిగర్డ్ ఇట్ అవుట్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ రైట్ క్లబ్ అండ్ ఆల్ హౌ టు కో రైట్ అనేది. సో కో రైట్ చేద్దామా దీన్ని అని చెప్పేసానంటే ఆమె ఎంతూజియాజం చూపించారు. షీ కేమ్ అప్ విత్ సమ్ డ్రాఫ్ట్స్, బట్ నాకు నేను అనుకుంటున్న పిక్చర్లో అవి లైక్ షీ కేమ్ అప్ విత్ వండర్ఫుల్ ఐడియాస్. నేను అనుకుంటున్న పిక్చర్లో లేదు. దాంట్లో ఒకే ఒక్కటి బాగా నచ్చింది ఏంటంటే ఒక మెయిడ్ క్యారెక్టర్ ఉంది. ఓకే, ఆమె ఇంటర్ప్రిట్ చేసిన విధానం వేరు మెయిడ్ క్యారెక్టర్ని. ఫర్ సమ్ రీజన్ ఆ మెయిడ్ క్యారెక్టర్ని నాకెందుకో దానికి ఇదే ఇప్పుడు ఆమె చూసింది కాకుండా ఆమె ఏదైతే అనుకుందో అది చెప్తూ ఉంటుంది కదా. అంటే బేసిక్లీ తెలుసుకుని కాకుండా తెలుసు అనుకున్నది చెప్తుంటుంది కదా. సో ఆ మెయిడ్ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సమ్వేర్ ఐ థింక్ ఈ మెయిడ్ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందని నేను ఆమెకు చెప్పాను. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ మెయిడ్ క్యారెక్టర్ దాని నుంచి అని చెప్పేసి నేను చెప్పుండే అనమాట. అక్కడి నుంచి మెయిడ్ క్యారెక్టర్ కూడా సెకండరీ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్లో మెయిడ్ క్యారెక్టరు. దెన్ దర్ ఇస్ ఆల్సో వదిలేదు, నేను ఒక క్యారెక్టర్ వస్తుంది కదా సెకండ్ హాఫ్లో, సో దట్ క్యారెక్టర్ స్లోగా ఇవన్నీ వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ ద లాస్ట్ క్యారెక్టర్ దట్ ఐ హౌ టు బ్రింగ్ దిస్ దట్ ఎక్స్ క్యారెక్టర్ ఇన్ టు ద స్టోరీ అని ఆలోచించినప్పుడు దెన్ ద పోలీస్ క్యారెక్టర్ ఆల్ దోస్ థింగ్స్కి. సో అట్లా ఫస్ట్ క్యారెక్టర్స్ థీమ్స్ అన్నీ అయిన తర్వాత ఇవన్నీ బ్రూ అవుతుంది గట్టిగా లోపల, మంచిగా ఇట్లా సోక్ అవుతున్నాయి అన్నీ ఆ థాట్స్. మా మదర్ని చూసుకుంటూ ఒకరోజు ఐ జస్ట్ వాంటెడ్ టు ఫ్లష్ ఇట్ అవుట్. సో దెన్ స్టార్టెడ్ స్క్రీన్ ప్లే 6 daysలో ఫస్ట్ డ్రాఫ్ట్ ఇస్ డన్. వన్స్ ఐ స్టార్ట్ రైటింగ్ కదా, ఐ రైట్ లైక్ ఏదో ఒక యుద్ధానికి యుద్ధం చేస్తున్నట్టు రాస్తుంటాను. ఉన్మాదిలా స్క్రీన్ అట్లా ఫ్లో అయిందా లిటరల్లీ 6 daysలో? అండ్ ఇది రాసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఐ వాజ్ వెరీ లైక్ ఫస్ట్ టైం రైటింగ్ స్క్రీన్ ప్లే కాదు, ఫస్ట్ ఫిల్మ్ కదా. కంచపల్లం స్క్రీన్ ప్లే వాజ్ రిటన్ ఇన్ 20 days. సో థాట్, థింకింగ్, అబ్జర్వింగ్ takes a lot of time. And writing it is అదే చెప్తున్నా కదా, I don't get I think you're the one who asked me కదా writer's block somewhere I don't believe in the concept called writer's block because I don't start writing and then think about the story. I already think about the story and then start writing. So there won't be any మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ అదే ప్రాసెస్ కూడా కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవరైనా కమిషన్ చేసాం ఒక బుక్ని అడాప్ట్ చేయాలి, దెన్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. లైక్ వైల్ రైటింగ్ వీ నీడ్ టు థింక్, కమ్ బ్యాక్, సెట్. యూ హావ్ డన్ మోడర్న్ లవ్. అది అడాప్టేషన్ కదా టెక్నిక్. yes మోడర్న్ లవ్ కావచ్చు. దాని తర్వాత there is a book that I adapted that didn't get material. You have a screenplay. I have a nice it was for a series అనమాట. Okay. 9 episode proper treatment is there. సో నా ట్రీట్మెంట్స్ కూడా ఏంటంటే నా మనం స్క్రీన్ ప్లే ఫార్మాట్లో పెట్టడం మొదలు పెడితే స్క్రీన్ ప్లే అయిపోద్ది, అలా రాస్తా ట్రీట్మెంట్స్ కూడా. సో అది ఒక పుస్తకంగా వచ్చేస్తే నవల అయిపోద్ది అనమాట, అలా రాస్తా ట్రీట్మెంట్ ఫస్ట్. సో స్క్రీన్ ప్లే 6 daysలో రాశాను అన్నారు కదా, ఆ స్క్రీన్ ప్లే ఇదే ఫామ్లో ఉండిందా లేకపోతే వాజ్ ఇట్ అ కలెక్షన్ ఆఫ్ సీన్స్ ఆర్ ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న, అంటే ఎగ్జాక్ట్గా అంటే కొంచెం మారుండొచ్చు, బట్ లీనియర్ స్టోరీ స్క్రీన్ ప్లే కాదు కదా ఇది, కీప్స్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ కదా. ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది వై డిడ్ యూ థింక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పీసెస్లో రివీల్ చేయాలి? ఐ థాట్ జస్ట్ థింకింగ్ ఆఫ్ దిస్ వే, అ వర్జన్ ఆఫ్ రావ్ బహదూర్ వేర్ ఇట్ ఓపెన్స్ విత్ ఫస్ట్ షాట్ ఇన్ ద సెన్స్ అనుమానం ఎప్పుడు ప్లాంట్ అవుతుంది, అదే కదా ఓపెనింగ్ సీన్. ఫ్రేమ్స్ తర్వాత లిటరలీ న్యూస్ పేపర్ పైన నుంచి వెళ్తుంది, ఆ న్యూస్ పేపర్లో డిఎన్ఏ అనే ఇది ఉంటుంది. ఇతను ఆ డిఎన్ఏ ఆర్టికల్ చదవడం వల్ల హీ సడన్లీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఐ హ్యావ్ మీన్స్ ఉంది, ఇప్పుడు మీన్స్ ఉంది ఎగ్జాక్ట్లీ విత్ దట్ న్యూస్ పేపర్ షాట్. ఇప్పుడు మీన్స్ ఉంది కాబట్టి మేబీ నా సమస్యకి ఒక పరిష్కారం దొరకచ్చేమో అనే హోప్తో అనుమానం పడింది బేసికలీ. సో 8 years వాడు ఆ గదిలో ఉన్నాడు కానీ సినిమా ఎందుకు ఆ రోజు స్టార్ట్ అయిందంటే హోప్ పడింది ఆ రోజు. ఆ రోజు కరెక్ట్గా ఎంటర్ అయింది, అరే ప్రూవ్ చేసేచ్చేమోరా అని. దిస్ ఈస్ ది ఓపెనింగ్ సీన్. దెన్ వీ కెన్ గో బ్యాక్ టు
ద లిబరల్ రావ్ బహదూర్, Hmm. ద వన్ హూస్ ఎంబ్రేసింగ్ ఆల్ కల్చర్స్ విత్ హిస్ ఓపెన్ ఆర్మ్స్, Hmm. అక్కడి నుంచి లీనియర్గానే వచ్చి కండిషనింగ్ అండ్ ఆల్ వచ్చిన తర్వాత ఒక టైం జంప్ ఉంటే ఎలా ఉండేదని నేను నా మైండ్లో ఆలోచించుకున్నాను. వై గో బ్యాక్ అండ్ ఫోర్త్ అని. So the thing is, there was also see, this is an edit call, okay? So this part, the rest of the non-linearity originated in the script itself. విచ్ పార్ట్ డిడ్ ఇట్ కాల్? అదే బేసిక్లీ ఈ ఫస్ట్ లిబరల్ గాయని చూపించి మళ్ళీ వెనక్కి రావటం ఏదైతే ఉందో, వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తాం కదా రూమ్ లోకి వెళ్ళేది, రూమ్ లోకి వెళ్ళేది ఉంటుంది అక్కడ. సో ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇది అన్నారు కానీ దట్ కంప్లైంట్ డింట్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. లైక్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ దే యాక్చువల్లీ గాట్ ఏమంటారు ఎన్గ్రోస్డ్ ఇన్ టు ద స్టోరీ. అంతేనా? రైట్ వర్డ్? ఇట్స్ ఎ గుడ్ వర్డ్. దే గాట్ క్యాప్టివేటెడ్, ఇన్వాల్వ్ అయ్యారు. బికాస్ ఐ టెల్ యూ, ఇఫ్ వి పుట్ ఇట్ స్ట్రైట్ కదా, నాకేమనిపించిందంటే వీడు ఎందుకు మొదలయ్యాడు ఫస్ట్ ఎడిట్. ద డే ఐ సాట్ ఆన్ ద ఎడిట్ టేబుల్, that was the call I've taken for the first half. It was the first call as an, and I'm the editor of the film. As the editor, as an editor of the film, that was the first call I've taken because ఇంత ఇప్పుడు అది ఒక 40 నిమిషాలు కథ, ఏది ఫ్లాష్ బ్యాక్. వాడు మనం మోకాంబో సాంగ్ నుంచి అక్కడ నుండి అమ్మాయి వాటర్ బ్రేకప్ కండిషనింగ్ అయ్యి వాడు నువ్వు ఎలాగైనా అమ్మాయిని దేవులాడు, లేదంటే నేను ఇచ్చేస్తాను, అది చేస్తాను, తర్వాత ఎవడి కొడుకు ఎవడో తెలుసుకోవడానికి అదంతా ఉంది కదా. సో అక్కడ వరకు ఇట్స్ 42-43 మినిట్స్ స్ట్రెచ్ అనుకుందాం. ఈ స్ట్రెచ్లో వీడు ఎందుకు బయలుదేరారు అసలు, ఇదంతా ఎందుకు చెప్తున్నా వాళ్ళకి గుర్తుండదు. అంటే గుర్తుండదంటే సో అందుకని యాక్చువల్లీ ఇఫ్ యూ సీ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ దోస్ 2 scenes, ఐ డిస్కస్డ్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. రైట్. కుసుమ అచ్చమ్మ క్యారెక్టర్ ద్వారా అది రివీల్ చెప్తా. ఏం చేసాం అక్కడ, కాన్ఫ్లిక్ట్ రివీల్ చేసాం. ఏంటంటే వీడేమో ఆ ముందు సీన్లో టెస్ట్ చేయించరా అని చెప్పేసి అడుగుతున్నాడు, అచ్చమేమో అత్యంత ప్రేమగా చూసుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి అలా అయిపోయినా ఇది ఒక కాంట్రరీ స్టోరీ చెప్తుంది. సో చిన్న కాంట్రాస్ట్ క్రియేట్ చేసాం కదా. సో అగైన్ విల్ గో బ్యాక్ టు దాట్ అండ్ విల్ కమ్ బ్యాక్. ప్లస్ అక్కడ లవ్ అనేది ఒకటి బ్లూమ్ అవుతుంది, ఇక్కడ ఆ రిలేషన్షిప్ ఆల్రెడీ చచ్చిపోయి ఉంది. సో ఆ కాంట్రాస్ట్ కూడా వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అండ్ రెండోది అచ్చమ్మ క్యారెక్టరైజేషన్ మళ్ళీ మనం వన్స్ వీ కమ్ బ్యాక్, అచ్చమ్మస్ క్యారెక్టర్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ క్యారెక్టర్. ఇట్ యాక్చువల్లీ యాడ్స్ వాల్యూ కదా. సో వై ఐ టుక్ దట్ కాల్ ఇస్ ఐ వాంటెడ్ టు రిమైండ్ అచ్చమ్మస్ వే ఆఫ్ స్టోరీ, you know how she interprets the world also. అదే ఇంట్లో ఉంటూ అదే క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవుతూ తను కంప్లీట్ గా ఒక వేరే రకంగా చూసింది, ఆమె ఒక వేరే రియాలిటీ చూస్తుంటది అన్నమాట. అండ్ వై ఈస్ దట్ ఆల్సో బికాస్ టు గివ్ an experience to the audience. Achama is the representative of audience in the film. So audience think what reality ఒకలాగా పర్సూ చేస్తారు, బట్ at the end of the day what narrator is going to tell is the actual narrative of the film కదా. So it's almost like that. So I wanted to bring in Kusuma's point, remind audience where we were left for a second. అరే ఇది ఇక్కడ ఉన్నాము, మళ్ళీ వెళ్దాం వెనక్కి అని చెప్పి, సో దట్ ఇట్ విల్ గివ్ అన్ ఎక్స్పీరియన్స్. లైక్ వై ఆమ్ ఐ వాచింగ్ ఆల్ దిస్ హోల్ లవ్ స్టోరీ అంటే వాడు ఇలా ఉన్నవాడు ఇలా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇట్స్ నాట్ లైక్ టు స్టైలైజ్ the edit, it is actually to remind audience that this is the situation. ఇలా లిబరల్గా ఉన్నవాడు, ఇలా మాట్లాడినవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆడి కాన్ఫ్లిక్ట్ ఇది, మళ్ళీ వస్తాము, మళ్ళీ ఒకసారి ఆడు ఏం చేస్తున్నాడు చూద్దాం అటు వెళ్ళాం. అండ్ ఆల్సో దాన్ని డివైస్ కూడా ఎట్లా చేసామంటే, ఆ డివైస్ని ఎట్లా యూజ్ చేసామంటే, వెన్ హీ సీస్ రేణుక జంప్ స్కేర్ కదా, జంప్ స్కేర్ ఉంటుంది. జంప్ స్కేర్ జంప్ స్కేర్ లానే అనిపించింది డోర్ క్లోజ్ చేసినప్పుడు, చాలా సటిల్ గా ట్రీట్ చేసేదని. బట్ యా కొంచెం సౌండ్ లేస్తే జంప్ స్కేర్ సీన్. అది చూడండి, మీరు నాన్ లీటర్ చేయడం వల్ల నాకు ఆర్డర్ మైండ్ లో ఆవిడ ఫస్ట్ ఎక్కడ చూసాం అనేది నాకు గుడ్ కదా. సో అయితే ఫస్ట్ టైం మనం రేణుకని చూసినప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో చూస్తాము. కట్ చేస్తే ద మొమెంట్ హీ లుక్స్ ఎట్ హర్, through him we go back to his story where he met her for the first time. Yeah. So
అక్కడ కూడా Contrast. క్యూరియస్ కాంట్రాస్ట్ వై ఇంత ఐరనీ ఏంటి, అలా ఉన్న హ్యాపీ గో లక్కీ ఉమెన్ ముందేంటి అలా చూపించాడు నెరేటరు. మరి ఈ అమ్మాయి ఇక్కడ హ్యాపీ గో లక్కీ, ఈ అమ్మాయి అట్లా ఎలా అయింది. అండ్ రెండోది ఏంటంటే వి డిడ్ టోటలీ నెరేట్ వై షీ బికేమ్ లైక్ దట్ అని ఆ స్టోరీలో. వేర్ వి స్టాప్డ్ అంటే షీ లెఫ్ట్ హిమ్. He's in search of that woman, and still the curiosity is intact. So that's what. So my mentor Aparna Malladi, she once told me something very important that I always remember when I'm writing a screenplay. Let's say you have 10 informations. 10 అంటే సినిమాలో 70 సీన్లు 70 ఇన్ఫర్మేషన్. లెట్స్ సే యూ హ్యావ్ 10 మెయిన్ ఇన్ఫర్మేషన్. 10 ముఖ్యమైన సమాచారాలు ఉంటే ఆడియన్స్కి చెప్పాల్సినవి ఒకటేసారి చెప్పకు, స్ప్రెడ్ దెమ్ అక్రాస్ ద స్క్రీన్ ప్లే సో దట్ పికింగ్ దీస్ ఇన్ఫర్మేషన్స్ విల్ గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ అలా ఏదో చెప్పుండే ఆమె, అది నాకు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. వెరీ వెరీ సెన్సిబుల్ థింగ్. ఇన్ఫో డంపింగ్ ఫస్ట్ హాఫ్ లో చేసేస్తాం, సెకండ్ హాఫ్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దానివల్ల ఒక్కొక్కసారి మనకి ఇదే ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని ఇట్లాంటి టర్మ్స్ అన్ని వస్తుంది. బట్ రావ్ బహదూర్ is the ulta now. No, it's not ulta. Actually, that's how the film has to be, because I went to screenplay school also. Of course, yeah. So the first day what they teach you, like what they taught me is, we'll start, anyone starts with act 1, act 2, act 3. So the first day when నేను నేర్చుకున్న మొట్టమొదటి థింగ్ ఏంటంటే, when there is a problem when you find act 3 problematic, the problem is actually not in act 3, it is in act 1. Because you didn't set it up well, the problem occurs in act 3. If you set it up well, and also that's what happened in this film. I set it up well in first act, which is why the actor gets better. Yeah, like it's very savoring untadi kada. Yeah. So that's the thing. And I think ippudu probably it's not every time it happens kada, very often avvadu kada idi. Kabatti ఏమన్నా దీనికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్. బట్ యాజ్ people, I mean, like everyone, audience, you, me, everyone will understand what the value of this kind of writing slowly. అదే రివార్డ్ వెయిట్ చేయించి ఇట్స్ లైక్ గివింగ్ ద ఫ్రూట్స్. వెంటనే ఇచ్చేయడం కాకుండా వెయిట్ ఫర్ ఇట్. ఏదైతే నువ్వు నాతో ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నావు ఈ క్యారెక్టర్స్తో, ఐఎమ్ గోనా పే యూ ఆఫ్ ఈవెన్చువల్లీ, ఐఎమ్ గోనా రివార్డ్ యూ అనేటట్టు నేను స్క్రీన్ ప్లే. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే ఎప్పుడైతే వచ్చిందో, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని దాని మీద ప్లే అవ్వకూడదు. ఆఫ్టర్ ఫిలిం, హోల్ ఫిలిం, యూ నీడ్ టు see what's the screenplay. Screenplay is not, jumbling scenes or like 15 jumbling scenes or creating momentary highs and all. That's not screenplay. Screenplay is how the characters are evolving in time. Is how you made them, those arcs evolve is screenplay. సో సమ్వేర్ మనకు వేరే వేరే డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కూడా నేను అన్నాను. నాకు లిటరల్లీ ఆ వాటర్ సీన్ ఉంది కదా, వాటర్ నీళ్ళు అంత భయపడే సీన్, దాని తర్వాత అక్కడ నుండి ఇంకా ఇట్స్ అ రైడ్. అక్కడ దాని తర్వాత కండిషనింగ్ సాంగ్, ఆల్ ద డైలాగ్స్, ఆల్ ద సిచ్యువేషన్స్ దట్ వర్ దేర్ బిఫోర్ దట్ సీన్, మనం ఆ సీన్ కన్నా ముందున్నవన్నీ కూడా, ఇఫ్ యూ గో బ్యాక్ నౌ, ఎవ్రీ సీన్ మేక్స్ సెన్స్, ఎవ్రీ సీన్ హ్యాస్ సంథింగ్. Every scene is narrating to the bigger drama. Narrating something for the bigger drama towards the end. ఆ డైనింగ్ టేబుల్ సీన్ ఉంది కదా, ఆచార్య అండ్ లవణ మాట్లాడుకునేది, అది జరుగుతున్నప్పుడు ఏముంది దీంట్లో అన్నట్టు నేను అనిపించింది. కానీ దాంట్లో లవణ ఒక మాట అంటాడు, ఎప్పుడు నన్ను నెల తక్కువ, అది ఎండుకు వచ్చేపాటికి అది మేక్ సెన్స్. ఆ సీన్ అక్కడ లేకపోతే ఏదో పెద్ద లాజికల్ అన్నట్టు, నాన్సెన్సికల్, like it doesn't fill in the blank అన్నట్టు ఉండిపోయేది. When you put lot of twists and turns ఉన్నప్పుడు towards the end of the film, you need to give the logical explanation in the first act. So that's when it will become a twist, and that's when people will say, oh, now I know, because అక్కడ అలా అన్నది ఎందుకు.
చూడండి ఆ లేయరింగ్ అప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమాకి అలా ఉంటే ఒక్కొక్క సినిమాకి ఉంటుంది. ఇది ఇంకోటి అతను అమ్మాయి డోర్ దగ్గరికి వెళ్ళి సిటీకి వెళ్తున్నాను అని అంటే అమ్మాయి కొంచెం లేదు నాకు ప్రాబ్లం అంటే షీఈస్ మిస్సింగ్ హర్ బాయ్ ఫ్రెండ్. దట్స్ వై ఐ రోట్ ఇట్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఐ థాట్ మేబీ తనకు అప్పుడు తెలిసిందేమో, కరెక్ట్గా అదే టైంలో తెలిసిందేమో, అందుకని డిస్టర్బ్డ్గా. నో, అంటే నాకు తెలిసిన టైం చూపిస్తాం కదా సినిమాలో. సో నేను రాసిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే షీఈస్ మిస్సింగ్ హర్ బాయ్ ఫ్రెండ్, షీఈస్ అవే ఫ్రమ్ హర్ బాయ్ ఫ్రెండ్, షీఈస్ మిస్సింగ్ హర్ బాయ్ ఫ్రెండ్. That's the interpretation. I'm like my reason for it, and I left it for interpretation to. అదే చెప్పా కదా, the psychological drama in this film starts after the film ends. Psychological drama happens in real world. No, I was talking to a friend who felt it's a great film, but he didn't connect to it on an emotional level and he had issues, but he'll still say it's a గొప్ప సినిమా బ్రో, కానీ ఐ హ్యావ్ ఇష్యూస్ విత్ ఇట్. అండ్ మాట్లాడుతూ నేను ఎండింగ్ని నేను ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకున్నానో నేను చెప్పా. అది క్లియర్గానే ఉంది కదా బ్రో, అది అంతే కదా అని నేను అన్నా. ఇంతే కదా, దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ మహా ఈజ్ గోయింగ్ ఫర్, అండ్ దట్ అది నాకు సూపర్గా ల్యాండ్ అయింది బ్రో. నేను అంటే ఏంటి అని మన తర్వాత క్లైమాక్స్ క్వశ్చన్ మాట్లాడదాము. మనోడు అలా కాదేం బ్రో, నేను వేరేలాగా అనుకున్నానే, అది అవునా అదా అని అంటున్నాడు. టు మీ ఇట్ ఫెల్ట్ ఇదే, నాకు ఇట్లానే అనిపించింది. వాట్ ఎవర్ మహా వాంటెడ్ టు సే ఇదేరా బై అని నాకు అనిపించింది, మనోడికి అనిపిలా. అదే సో బ్యూటిఫుల్ కదా. యా, అంటే ఎనీ లిటరరీ బాడీ డస్ దట్. ఇప్పుడు శ్రీశ్రీ కవిత ఒకరికొకలా అనిపించింది. గుర్రం జాషువా రాసింది ఒకరికొకరు. గుర్రం జాషువా రాసిన పోయట్రీ ఆయన స్థితిగతులు, అంటే ఆయన ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో, ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చదివితే అది ఒకలాగా అర్థమవుతుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన స్థితిగతులు కాకుండా, ఆయన బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక దానికి ఆపోజిట్ లైక్ 100 రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయిలే, కానీ వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇన్ ది సేమ్ వే శ్రీశ్రీ ఆల్సో. శ్రీశ్రీ గారు కూడా రాసిన కవిత ఏదైతే ఉందో అది ఎంత కొలక్యువల్ లాంగ్వేజ్లో రాసిన, వాడుక భాషలో రాసిన, అది ఎవరి గురించి అయితే రాశారో వాళ్ళకి అది ఒకలాగా అర్థం, వాళ్ళకి ఒకలాగా ఇన్స్పైర్ చేస్తుంది. శ్రీశ్రీ కవితను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్థందా. అలాగే ఇంకా గొప్ప గొప్ప రచనల్ని ఏకీపించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాట్ ఇచ్చే అండర్స్టాండ్. నౌ వెన్ డిస్కషన్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ ఇస్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఒకటి చెప్తావు, నేను ఒకటి చెప్తాను, కొట్టుకోకుండా ఒకటేదో మన ఇద్దరు డిస్కషన్లో ఒకటి తేలుతుంది కదా, అది ఇద్దరు పట్టుకుని వెళ్ళిపోదాం. మన ఎవల్యూషన్ మనం అవుదాం, మన ఎవల్యూషన్ మనకు అవుతుంది. సో దట్స్ ఆల్ ఎనీ లిటరరీ బాడీ చేసే పని అది. అండ్ అట్ టైమ్స్ ఫిల్మ్స్ కెన్ ఆల్సో బీ లిటరరీ బాడీస్. కాన్వర్జేషన్ని ఇన్స్టిగేట్ చేయడం అనేది అది హైలైట్. ఇంకా నచ్చింది నాకు సినిమా నచ్చి నేను ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి మర్చిపోతే దానికి ఉండేది వాల్యూ, దానికి ఉంది. నేను ఒక 2 hours ఎంజాయ్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై లైఫ్ బెటర్ ఫర్ 2 hours, ఐ లైక్ యూ, సో ఐ రెస్పెక్ట్ దట్ ఆల్సో. బట్ మర్చిపోవడం ఉంది కదా, అది నాకు సాడ్ అనిపిస్తుంది. సో ఇంటికి తీసుకొచ్చి ఆలోచించడం అనేది అది ఒక్క స్టెప్ నేను హైలో పెడతా దాన్ని. లైక్ అదే అది జరగాలి అంటే అన్ని సినిమాలకి అదే జరగాలి ఫినామినా అనేది లేదు. పర్పస్ ఆ సినిమా పర్టికులర్ పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కామెడీ ఫిల్మ్ చేశాను అనుకుందాం. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఆల్ లైక్ ఐ విల్ జస్ట్ మేక్ వన్ నైస్ కామెడీ ఫిల్మ్. ఓకే, నేను దట్స్ వాట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యామిలీ సర్కస్ అనే లాంటి ఫిల్మ్ వచ్చింది అనుకో, నేను ఇప్పుడు వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నేను ఏం ఆలోచిస్తా, సేవింగ్ నవ్వుకున్నాను. మళ్ళీ భోజనం చేసేటప్పుడు ఎప్పుడు ఆ సీన్లు పెట్టుకుంటాము. ఇంకోటి కొన్ని దాంట్లో కూడా తెలియకుండా తేజ గారు కూడా కొన్ని ఫిలాసఫీ చెప్తారు, అది అర్థమయ్యేకి అర్థమవుద్ది, లేదంటే కనుక కామెడీ తీసుకెళ్తాం. సో ఆలోచింపజేయాలి అంటే కనుక పర్పస్, ఆ ఫిల్మ్ పర్పస్ అదైతే కనుక అది ఆలోచింపజేస్తుంది. బట్ నాకు హానెస్ట్గా విషయం చెప్పండి, ఈ సినిమా కంచరపాలెం అంత యాక్సెసిబుల్గా లేదేమో అనే థాట్ మీకు వచ్చిందా? లేదు అస్సలు. మామూలు మనిషి. నేను ఒకటి చెప్తా, ఈ కథ చదివిన ఒక మనిషి ఏమన్నారంటే,
కంచిపాలెం అప్పుడు కూడా అన్నారు అదే మాట. నాకు ఒక యూనో దే కాల్ షేక్స్పియర్ బ్రాడ్ కదా, బ్రాడ్ అంటారు. సో దేర్ ఇస్ సమ్మన్ హూ కాల్స్ మీ బ్రాడ్. ఓకే, ఓకే, ఇట్స్ నాట్ లైక్ టు బోస్ట్ మై సెల్ఫ్, బట్ అది ఎందుకు అన్నారంటే when you have a sophisticated idea to share with audience, Shakespeare puts it in an non-sophisticated setup. Okay. And when you have an non-sophisticated, what's the term? Unsophisticated idea ఉన్నప్పుడు you put it in a sophisticated landscape. సో ఆర్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెరీ కామన్ పీపుల్ ఐడియా ఉన్నప్పుడు అంటే ఇది ఒక రకంగా ఎవరో చెప్పారు, బట్ నేను అది ఎలా అర్థం చేసుకునే ఈ సినిమా వరకు ఐఎమ్ టెల్లింగ్ కామన్ మ్యాన్ స్టోరీ, ఎవ్రీ కామన్ మ్యాన్ స్టోరీ, ఎవ్రీ కామన్ మ్యాన్స్ సమస్య, విచ్ ఇస్ కామన్ మ్యాన్ సమస్య ఏంటి, రోజు అణచివేతకి, డిస్క్రిమినేషన్కి ఇటన్నీ గురవుతారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ త్రూ కామన్ మ్యాన్స్ లెన్స్. ఇట్స్ నాట్ ఫ్రంటల్, బేసికలీ ద మెసేజింగ్ ఈజ్ నాట్ ఫ్రంటల్. కుసుమ కథ చేస్తుంటే కనుక అది వేరే అలా ఉంటుంది. ఈ పాయింట్ చెప్పలేదు, అదొక మాతృదేవో భవకు ఆపోజిట్ లాగా ఉండేది. హౌ ఐ వాంటెడ్ టు ట్రీట్ ఇట్ ఈస్ ఐ విల్ టెల్ అ కామన్ మ్యాన్ స్టోరీ, ఎవ్రీ కామన్ మ్యాన్ స్టోరీ త్రూ ద లైఫ్ ఆఫ్ అ మిలినియర్ or like through the life of an aristocrat is what I've decided when I started thinking of it. And someone actually told me ఇది కూడా ఒక ఇక్కడ స్టార్ట్ అయిందంటే కంచిపాలెం తీసినప్పుడు నువ్వు పల్లెటూరు సినిమాలు తీయగలవు అని చెప్పేసాను. నువ్వు ఒక మిలియనర్ సినిమాని అర్థం చేసుకుని తీయగలండి, మిలియనర్ నువ్వు మిలియనర్ కాదు కదా అని అన్నారు. అదేంటి మిలియనర్ కథ చెప్పాలంటే నేను మిలియనర్ అవ్వాలా, ఎంపథైజ్ అవ్వచ్చు. I can వాడి షూస్లో నా కాలు పెడితే వాడి that's a writer or a filmmaker's job. Yeah, exactly. Understanding life through their lens kada, through each and every character's lens. So alaga ee millennial thought anedi way before స్వరూప్ టోల్డ్ మీ ద ఐడియా. సో స్వరూప్ కి నాకు మధ్యలో వచ్చిన ఒక చిన్న ఐడియా డిస్కషన్ జరిగింది. అది ఏంటి సార్, అది తర్వాత ఏం లేదు, అది కూడా చాలా సింపులే. సో దానికన్నా ముందే నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు సెట్ ది స్టోరీ ఇన్ అన్ అరిస్టోక్రాటిక్ లైఫ్. సో అది బేసిక్లీ భాష, దాంట్లో ఉన్న భావాలు అన్నీ కూడా కామన్ మ్యాన్స్ లైఫ్లో ఉండేటువంటి థింగ్సే. సో ఇదేమి అంత యాక్సెసిబుల్ కాదు, అంత అర్థం అవ్వని థింగ్ ఏం కాదు. అర్థం యాక్సెసిబుల్ అనేది అందుకే ఆ పదం వాడారు. యాక్సెసిబుల్ ఎందుకు కాదు, మనకి ఎన్నో జమీందారీ కథలు చెప్పి ముత్తు సినిమా చూసాము. ముత్తు ఒక ప్యాలెస్ లో జరిగింది. ఫామ్ అనేది ఒకటి ఉంటుంది కదా వెంకటేష్ గారు, ఫామ్ ఏ ఫామ్ లో మనం ఇస్తున్నాము అనేది. అంటే ఏ ఫామ్ లో ఇస్తున్నాము అంటే కంచరపాలెం చాలా చాలా కాంప్లెక్స్ సింప్లిఫై చేశారు. దీంట్లో సింప్లిఫై you left a lot of things abstract, like మీరు అర్థం చేసుకోండి అని. But you understand every scene. Very simply. See, simple అబ్బా. ఆ కంచిపాలెంకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే I didn't have tools, I have tools. I didn't have tools, I just put the camera on a stand like this and shot a film, whole film, 2.5 hours film, static shot. మహా అయితే అటు ఇటు ఇట్లా pans ఉంటే తప్ప. And this is a film where I got leverage to use more tools, and I used the tools and told a story. That's it. దానికి దీనికి అంతకు మించి. And when I used the tools, I used the tools అంటే I genuinely believe మీ రైటింగ్ ని కూడా ఎవాల్వ్ అయ్యారు కాబట్టి. I know for a fact that you're not just talking about props, కెమెరాస్, లెన్సెస్ కాదు, రైటింగ్ ని కూడా మీరు కొంచెం రైటింగ్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్ వాటిని ప్రాపర్గా వాడే అంతే. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది ఇది హాలీవుడ్ సినిమాలో ఉంది అర్థమవుతుందా అని అన్నారు. అదేంటి హాలీవుడ్ సినిమాలో ఉంటేంటి, మంచిగా టెక్నాలజీని కరెక్ట్గా లేదంటే ఎస్థెటికల్గా వాడితే హాలీవుడ్ సినిమా. అంటే మన ఎస్థెటికల్గా ఉండకూడదు సినిమాలు, మన ఏంటి ఇట్లా మొద్దు కొట్టుడులా ఉండాలి సినిమాలు, అప్పుడే మన సినిమానా. Aesthetic, Telugu people also can make aesthetical films.
దట్ అందుకని ఈ వాడినప్పుడు దాన్ని ప్రాపర్గా యూజ్ చేసాం. సో అదే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇలాంటి సినిమానే తీయగలం అనేటువంటి ప్రీకన్సీవ్డ్ నోషన్ మనలోనే ఉండడం వల్ల వచ్చిన చిన్న చిన్న కమెంట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఇఫ్ యూ ఓపెన్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీవన్ ఆర్ ఓనింగ్ ద టెక్నికాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. దిస్ ఈజ్ మై తెలుగు సినిమా అని అందరూ. సో we just got a chance. I just got a chance to use all the equipment, writing, whatever it is. నాకు జెన్యున్గానే ఒక పాయింట్లో సినిమా ఇప్పుడు అన్ని ప్రాపర్ డిస్కషన్లు దిగేసాం కాబట్టి ఫస్ట్ డిస్కనెక్ట్ నాకు ఎక్కడ అనిపించింది అంటే సినిమాలో ఆ వైడ్ లాంగ్ షాట్ ఉంది కదా, కౌరవుల్ డైలాగ్తో స్టార్ట్. నౌ ఇట్ మేక్ సెన్స్ ఎందుకు ఆ కాన్వర్జేషన్ కౌరవులతో స్టార్ట్ అవుతుంది. తను అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ రిలేటెడ్ టు అతని సస్పెషన్, అతని డౌట్ కదా. తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేది. వై డిడ్ యూ చూస్ సో ఎర్లీగా అంటే సారీ ఎక్కువ అడుగుతున్నా అనుకోకండి. ఎందుకు అడుగుతున్నానంటే ఫిల్మ్ మేకర్స్ టెండ్ టు బి వెరీ కేర్ఫుల్ కదా, లైక్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 10 to 15 minutes వెన్ ఆడియన్స్ అప్పుడప్పుడే ఆ ప్రపంచానికి ఆ క్యారెక్టర్స్కి అలవాటు పడుతూ ఉన్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ మీరు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. దట్ గైస్ లైఫ్ గాట్ స్టాగ్నేటెడ్, స్తంభించిపోయింది 8 సంవత్సరాలు. సో అంతే స్తంభించిపోయింది. నేను ఆచార్య పిఓవి నుంచి చూసాను ఆ షాట్, అందుకని మనం ఆ సీన్ ఈజ్ ద వన్ హూజ్ ఎంటరింగ్ కదా. సో ఈజ్ లైక్ ఆచార్య అనే పర్సన్ ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు రాముడు తెలుసు, ఇన్ని సంవత్సరాలు తను రామప్ప ఈ పాయింటే తీసుకురాలేదు. సో సడన్గా ఒకటి ర్యాండమ్గా ఫర్ దిస్ గై ఇట్స్ అ ర్యాండమ్ డే. నో యాక్చువల్లీ నార్మల్ డేలో ఇట్ ఈస్ రామప్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జరుగుతుంది. అందుకనే హీఈస్ లుకింగ్ ఎట్ యునో కుంతి మాదిరి వాట్ ఎవర్, అండ్ Acharya is camouflaged totally. If you remember, first few minutes, 1 minute lo asalu Acharya kanapaddu 1 minute. When his time comes, he enters, like he enters the stage. Yeah. So the reason behind that 4 minute static shot is his life, adi jeevitam stambinchipoyindi. So now I'll tell you when I actually moved the camera from there. When he says Kusumara, it was అంటే లైఫ్లో మొమెంటమ్ స్టార్ట్ అయింది విత్ దట్ కాన్ఫ్లిక్ట్. కొన్ని దగ్గరికి వచ్చాం, దెన్ కట్ చేస్తే ఇంకా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్కి వెళ్తాం. వెన్ హీ గెట్స్ టు నో దట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇఫ్ హీ ఫైండ్స్ సంథింగ్ ఫ్రమ్ హిస్ బాడీ. సో ఫ్రమ్ అ స్టాగ్నేటెడ్ స్తంభించిపోయిన స్థితి నుంచి వాడి జీవితంలోకి మొమెంటం వచ్చింది. అండ్ ద మ్యూజిక్ స్టార్ట్స్ సో దాట్ ఈస్ ద టెక్నికాలిటీ బిహైండ్ దట్ సీన్. దట్స్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్ సీన్. అండ్ మనకు కూడా స్తంభించిపోయినట్టే అనిపించింది కదా. అదే కదా పాయింట్ ఈస్ ఏం జరగట్లా. ఇట్స్ అ వెరీ కానీ సర్ప్రైజింగ్లీ చాలా మంది ఆడియన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి గ్రూ అయిపోయారు. అంటే ఇట్లా అంటే వాళ్ళిద్దరు ఏం పర్ఫామ్ చేసేది తెలుసా. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఒక విషయం చెప్తా ఈ సందర్భంగా. సినిమాలో అది 4 minutes, బట్ యు నో ఐ యాక్చువల్లీ షాట్ ద హోల్ సీన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద షార్ట్స్. ఐ షాట్ ద హోల్ సీన్ అండ్ ఆల్సో నేను యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ మొత్తం ఈ సీన్ మొత్తం నాకు వచ్చిన ఐడియా ఇది, స్తంభించిపోయిన దగ్గర నుంచి క్లోజ్అప్ వరకు మొమెంటం పెంచుకుంటారు, వాటి జీవితంలో మొమెంటం వచ్చింది అని చూపిస్తుంది. కానీ దెర్ వాజ్ యాక్చువల్లీ వైల్ ఆ షార్ట్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్న విధానం చూసి నేను యాక్చువల్లీ ఈ సీన్ ఇలా వదిలేద్దాం 9 minutes 6.5 minutes అది సీన్ 6.5 minutes ఇలా వదిలేద్దాం అంటే యూ వోంట్ బిలీవ్ ఆ ఇద్దరు యాక్టర్స్ సత్యదేవ్ అండ్ వికాస్, రామప్ప అండ్ ఆచారి, దే ఆల్మోస్ట్ గివ్ 15 takes, one go లో హోల్ సీన్. కుడ్ యూ ఇమాజిన్? షార్ప్ అంటే మిజాన్ సీన్ బేసిక్లీ, ఇట్స్ కాల్డ్ మిజాన్ సీన్. వన్ సింగిల్ షాట్ లో దేర్ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెన్స్. సో 15 takes దే డిడ్ ద హోల్ సీన్ బీట్ టు బీట్. అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకురావటం కాదు, వెళ్ళి లేచి వెళ్ళి చెయ్యి ఆపటం. You see, whatever happened in the whole scene, they did it for 15 takes in one single shot. Insane. That is the level of preparation they had, and that, see, not
జస్ట్ షార్ట్ అనేది కాదు క్రాఫ్ట్, షార్ట్ ఒక్కటే కాదు, లైటింగ్ ఒకటే కాదు, ఆర్ట్ ఒకటే కాదు, యాక్టింగ్ ఈజ్ అ క్రాఫ్ట్. అండ్ ఇన్ దట్ సీన్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఇస్ ద క్రాఫ్ట్ కాల్డ్ యాక్టింగ్. Like, and who we have to celebrate is in that shot actors. Vikas was చించి పడేసారు అసలు. నేను ఆశ్చర్యపోయా. దెన్ షూట్ చేసినప్పుడు ఎనర్జీ లాస్ లేదు వాళ్ళకి 15 takes, అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎనర్జీ మొత్తం కూడగట్టుకుని చేయాల్సిన సీన్ అది, బోత్ ద యాక్టర్స్, ఎస్పెషల్లీ సత్యదేవ్. సో దట్ ఈస్ ఇన్ దట్ సీన్ what we need to observe and cherish, or like observe and celebrate, is the actors. ఇది బయట నుంచి క్యారెక్టర్ వచ్చిన అప్పుడల్లా అచ్చమ్మతో పాటు నడిచేది ఒక మేజ్ లాగా తిరిగి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హ్యూమన్ మైండ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో ఆడి దాకా వెళ్ళాలంటే యాక్చువల్లీ యు నో వాట్ ఇట్ ఈస్, ఇట్ ఇస్ DNA స్పైరల్. ఆ షేప్లో ఉంటుంది అది. సో ఇట్లా వెళ్తుంటారు కదా పైకి మెట్లెక్కి, అండ్ మధ్యలో ఒక స్టెమ్ ఉంటుంది. So that's exactly how DNA looks like. So that's why that we used it as that. Everything has a thought behind it. No, none of it is purpose lekunda. ఏం లేదు, ఒక షాట్ కూడా లేదు పర్పస్ లేకుండా లేదు. లైక్ ఇంక్లూడింగ్ పిల్లోడు ఫ్రేమ్ ని వదిలిపెట్టి పరిగెత్తడం, ఆర్ ఎవరున్నారు ఆ ఫ్రేమ్స్ మీద, అందరూ డెడ్ పీపుల్ ఉన్నారు అనే దానికి యాన్సిస్టర్స్ ఆర్ పీపుల్ who are dead అనేది, that is literally the first shot. Was that the first shot when you wrote also? Yeah, first image. So I properly write first image and last image. అది నేను చాలా దృష్టిలో పెట్టుకుంటా. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ఫిల్మ్కి మిడ్ పాయింట్లో కూడా సేమ్ ఇమేజ్ కుదిరింది. సో వి గో టు కుసుమ అండ్ హీ బ్లింక్స్ కదా. సో ఫస్ట్ ఇమేజ్ అండ్ లాస్ట్ ఇమేజ్ ఆర్ ఓపెనింగ్ ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఆర్ I really take them seriously. మేబీ ఇప్పుడు దాకా కుదిరింది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్కలా మారిపోతుంది. సో వి స్టార్టెడ్ ఎట్ దట్ హోల్ వాల్ ఆఫ్ ఫేమ్. వి కాల్డ్ దెమ్ వాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. సో వి స్టార్టెడ్ దేర్ అండ్ వి ఎండెడ్ దేర్. సో యా, దట్ టు విత్ ద లెగసీ. దట్ ఈస్ లైక్ ఎంత చేసినా సొసైటీ మారదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలానే ఉండబోతుంది, క్యారీ అవుతూనే ఉంటది, ఫాలో అవుతాయి కదా. సో అండ్ రాముడు సీతని అనుమానించాడు కదా, ఇక్కడ నేమ్స్ లో ఇట్స్ వెరీ డైరెక్ట్ కదా. ఇంత ఆలోచించే మీరు రామప్పరావు బహదూర్ అనేది, రామప్పరావు బహదూర్ అనే పేరు వచ్చింది ఫస్ట్. కుసుమ అనే ఫస్ట్, నెక్స్ట్ వచ్చిన పేరు కుసుమ, లాస్ట్ వచ్చిన పేరు రేణుక. ఓకే, కుసుమ అనే పేరు ఎందుకు పెట్టానంటే, ఆ ఫ్లవర్ బ్లూమ్స్ అండ్ లివ్స్ ఫర్ వెరీ షార్ట్ టైమ్. దట్ ఈస్ ద మీనింగ్, దట్ ఈస్ ద రీజన్ వై సెకండ్ నేమ్ ఐ నేమ్డ్ ఈజ్ కుసుమ. And also that name comes from one of my family members. Okay. Not total name. And it's usually a girl's name. Yeah, usually not a girl's name, but e context is a unisexual name adi. Okay. So okay. The second name I named was Kusuma for that reason. And when I was thinking what to name, I want that Lavana's character ki oka peculiar name ravali, peculiar name kavali. What is it? No, when I was reading I think Marquez anukunta, Gabriel Garcia Marquez పుస్తకం ఏదో చదువుతున్నాను, అదేనా గుర్తురా అట్లా. సో దేర్ ఐ జస్ట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ అలా ఫ్లోలో ఒక లైన్లో పించ్ ఆఫ్ సాల్ట్ అని ఉంది. పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఏంటి, ఆ చిన్న ఇబ్బంది కదా, ఇట్స్ లైక్ పించ్ ఆఫ్ సాల్ట్, అంతేనా? అంతే. సో అది చదువుతున్నప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అంటే, నేను ఐ వెంట్ గూగుల్లోకి వెళ్ళి సాల్ట్ని తెలుగులో ఏ రకాలుగా సినానిమ్స్ ఉంటాయని ఎత్తితే లవణం అని ఉంది. వెళ్ళి అదే గూగుల్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి లవణ తెలుగు మ్యాన్స్ నేమ్ అని కొట్టా. ఊరికి ఎక్కడో అలా సౌండింగ్ ఏమైనా ఉంది, కట్ చేస్తే బొచ్చులంత మంది లవణ్ కుమార్లు ఉన్నారు. అలాగా వాళ్ళ పేరు లవణ కుమార్ రాజా, అది ఫస్ట్. ఓకే, కుసుమ కుమార్ రాజా, అది కాస్త లవణప్ప రావు రాజా అయింది. నేను మా ఫ్రెండ్స్ గ్రూప్లో తెగ ఫ్లాట్ చేసుకుంటుండే. అవునా? రేణుక అంటే రేణుక అనే పేరు ఎందుకు పెట్టిన, లాస్ట్గా పెట్టిన పేరు రేణుక. ఏం పేరు పెట్టదు? రేణుక అంటే ప్రకృతి, విచ్ క్రియేట్స్. ప్రకృతి, నేచర్ ఈజ్ సంథింగ్ దట్ క్రియేట్స్.
అండ్ She's షీఈస్ ద giving క్రియేటర్ ఆఫ్ దిస్ both టూ the- బాడీ ది కిడ్స్ కదా. సో దాట్స్ ద రీజన్ వై ఐ నేమ్డ్ హర్ రేణుక. సో దిస్ ఇస్ ద రీజన్. నాకు సడన్ గా కొత్త థియరీ వస్తుంటే ఐ వాజ్ లైక్ ఓకే, అంటే అనుమానం ఉంది కదా, అదే సాలిడిఫై చేసింది రాముడు అంటే సీతని. ఒకటి ఏం జరుగుతుంది చెప్పిన, మనము చాలా మిథాలజీస్ చదువుంటాము, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాం, మన పూర్వీకులు రాసిన పురాణాల నుంచి మొన్న మధ్య చదివిన పుస్తకం దాకా ఇంత జ్ఞానం మన బుర్రలో ఉంటుంది కదా. ఎక్కడో ఆ అనుమానం అనే దాని మీద రాసినప్పుడు ఇలా సింక్ అవటం అనేది ఎక్కడో సింక్ చెయ్యాలనే ఉద్దేశం కాదు, ఓకే ఈ పేర్లు ఇలా సింక్ అయినాయి అనుకోకుండా దానికి అనుమానం అనేది సబ్టెక్స్ట్ అయింది కాబట్టి అలా అయిపోయింది అనమాట. అందుకనే ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ అట్ ఆల్. వన్ మోర్ థింగ్, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఆ కండిషనింగ్ సాంగ్ ఉంది కదా, ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద ఫ్యాక్ట్ దాట్ ఏదో వీడింత లిబరల్గా ఉన్నాడు, లైక్ ఒక ఒక బ్లాక్ కలర్డ్ లేడీతో అంత ఫ్రీగా ఎంజాయ్ చేసిన అతను, ఏంట్రా నువ్వు చేసింది అంటే దాంట్లో ఏముంది రైట్, జస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ జాయ్ఫుల్లీ డాన్సింగ్ అని అక్కడ నుండి సొంత కొడుకు నల్లగా ఉండి దాన్ని దూరం పెట్టేంత దిగజారిపోయాడంటే కండిషనింగ్ జరిగింది. మధ్యలో ఆ కండిషనింగ్ మీరు బ్యూటిఫుల్గా లైక్ మీ ఆ క్యారెక్టర్ మూల పురుషుడా అతను రావడము, లైక్ ఇట్స్ ఫన్నీ అండ్ ఇట్స్ వెరీ వాట్ యూ కాల్, అక్కడ మీరు ప్రీచిగా చెప్పలేదని, చాలా ఒక మ్యూజికల్ ఫ్యాంటసీ లాగా చెప్పేసి అలా ఉండడము, అది ఇట్స్ బ్యూటిఫుల్. దానివల్ల నాకు నచ్చింది ఏంటంటే, ఇదేదో అక్కడ ఇంత లిబరల్గా ఉండే ఒకడు కొన్ని ఇన్సిడెంట్స్ వాడి జీవితంలో జరిగి వాడు ఇలా మారిపోయాడు అంటే, ఆ ఇన్సిడెంట్స్ వల్ల కదరా వాడు అలా మారాడు, మేబీ ఆ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటే వాడు మంచిగానే ఉండేవాడు కదా. అది ఆ ఒక్క రామప్ప అనే ఒక్క వ్యక్తి కథ అయిపోయేది. మీరు ఇన్సిడెంట్స్ చూపించకుండా జస్ట్ కండిషనింగ్ మీద ఫోకస్ చేయడం అనేది ఇట్ ఈస్ సర్వింగ్ అ లార్జర్ పర్పస్. బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ హూ స్పోక్ టు మీ, మేబీ ఆడి కండిషనింగ్ని సీన్స్ ద్వారా చూపించి ఉండొచ్చు కదా అని ఒక క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ అట్ ఆల్, బట్ టు పీపుల్ హూ ఫీల్ దట్ మేబీ స్టోరీ టెలింగ్ ద్వారానో సీన్స్ ద్వారానో చూపించుంటే మేబీ వాడి పెయిన్కి లేకపోతే వాడి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇంకా ఎక్కువ గ్రావిటాస్ ఉండేది కదా. అంటే మీ చాయిస్. Yeah, so it's at the end of the day, it's a creative choice, number one. Number two, there are things like ఆ మొమెంట్లోనే ఎందుకు కండిషనింగ్ అయిందానికి రీజన్ ఇచ్చా. ఇవాళ నాన్న చనిపోయాడు, ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, డీపెస్ట్ లోయెస్ట్ రాకెస్ట్ బాటమ్. ఓకే, ఆ టైంలో కరెక్ట్గా వీళ్ళు ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యాన్సిస్టర్స్ అనే కాన్సెప్ట్. మా అమ్మ ఎప్పుడైనా మాడు మీద ఒకటి ఇస్తే తల్లో జేజమ్మ దిగి వస్తుంది అని ఓకే ఓకే. సో తల్లో జేజమ్మలు అనేది ఐడియా అంటాడు కదా. సో జేజమ్మలు అంటే ఏంటి, ఇట్లా బేసిక్లీ మన యాన్సిస్టర్స్ బేసిక్లీ. ఓకే, మాడు మీద ఒకటి ఇచ్చారంటే తల్లో జేజమ్మ దిగి వస్తుంది అని మా అమ్మ తిట్టి ఏదైతే ఉందో అది ఈ సినిమాలో జేజమ్మలు అందరు క్రియేట్ అవటానికి కారణం. సో కరెక్ట్గా ఆ టైంలో ఏమవుతుందంటే, నువ్వు రాక్ బాటమ్ హిట్ అయి ఉన్నావు ఎమోషనల్లీ, కరెక్ట్గా దట్ ఈస్ ద టైమ్ వెన్ ద స్టోరీస్, ద కల్చర్ ఇన్ యువర్ హౌస్, ద స్టోరీస్ ఇన్ యువర్ హౌస్, ద కస్టమ్స్ ఇన్ యువర్ హౌస్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ యూ. ఆల్ దట్ కండిషనింగ్ ఈజ్ నాట్ రియల్లీ పీపుల్ కండిషనింగ్ యూ, ఇట్ ఈస్ తల్లో జేజమ్మలు. ఏదైతే ఆ తల్లో జేజమ్మలు ఉన్నారో ఆ తల్లో జేజమ్మలు చేసిన పని అనమాట. మొత్తం వాడి మైండ్ లోనే జరిగింది. దాన్ని మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం వి పర్సానిఫైడ్ దెమ్. తల్లో జేజమ్మల్ని పర్సానిఫై చేశాం బేసికలీ. సో దట్ ఈస్ ద రీజన్ వై, అంటే మ్యాజికల్ రియలిజం అనే ఒక జానరాని ఆ మొమెంట్తో అందుకనే వి స్టార్టెడ్ మ్యాజికల్ రియలిజం. దానికి బిగినింగ్ పాయింట్ పెట్టేశాం, ఆ హ్యాండ్ ఇట్లా అంటాడు కదా మూల పురుషుడు. సో దట్ ఈస్ ద బిగినింగ్. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం సో మ్యాజికల్ రియలిజం స్టార్ట్ అవుతుంది అని ఆ లైఫ్లో అంటే ఇది. సో తల్లో జేజమ్మలు దిగి రావటం అనేది కాన్సెప్ట్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన ఆలోచన అది. అండ్ చాలామంది అంటే వాడు ఎలాగా చేసేసారు అంటే, అరే ఇదేంటి ఇది వీళ్ళకి ఇట్స్ లైక్ హిజ్ ఇమాజినేషన్, దట్స్ ద మొమెంట్ దే పుట్ ద హ్యాండ్ ఆన్. అందుకనే
ఆ బట్టలు ఏమి వీళ్ళు తొడగలా, వీడు వెళ్ళే ముందు ఆ తలపాగాన్ని టచ్ చేస్తాడు, వాళ్ళ నాన్న ఇది ఉంటుంది, అది ఆ గదిలో ఉన్నాయే. వీడి ఏవైతే లోపల సైక్ కొట్టిందో వీడే నెక్స్ట్ డే తెల్లారి ఆ బట్టలు ఆడేసుకున్నాడు, తలబాగా ఆడబెట్టుకున్నాడు. అసలు అందుకనే పెట్టేసి వీళ్ళు మాయమైపోతారు, ఇలా వ్యానిష్ అయిపోతారు కదా. అంటే ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని మాట్లాడాలని ఉందంటే నాకు. కొడుకు గోష్ట్గా వచ్చి కొడుకే వాడి సలహా ఇవ్వడము, నీకేం కావాలో నాకు తెలుసా అనడం. కొడుకు గోష్ట్గా రాలేదు వాడు, అంటే వాడికి ఒక ఉపాయం కావాలి, ఒక ఉపాయం తట్టాలి. అది కూడా వాడి మైండ్ లోనే కదా, అది కూడా వాడి మైండ్. వాడికి ఒక ఉపాయం తట్టాలి. ఆడు ఉపాయం ఎలా తట్టిందంటే వాడికున్న మానసిక వ్యాధి అయితే, మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో నుంచి పుట్టింది వాడికి ఒక ఉపాయం. అందుకే వాడికి ఇప్పుడు మనం ఒకవేళ కనుక రియాలిటీలో, అందుకే వెన్ ఎవర్ వి యూజ్డ్ హాలుసినేషన్ ఆర్ లైక్ వాడు మానసికంగా ఆలోచిస్తుంది, కలర్ టోన్ చేంజ్ అవుతుంది. దట్ హోల్ థింగ్ ఇస్ రెడ్ కదా. రెడ్ ఈస్ ఆల్సో బికాస్ ద డిస్కషన్ ఈస్ అబౌట్ బ్లడ్ లైన్. ఓకే, సో రెడ్ అయిపోయింది కదా. సో ఒకవేళ మనం అది రియలిస్టిక్ సెన్స్లో చూపిస్తే అదంతా ఆడొక్కడే ఆడ తిరుగుంటాడు, ఇల్లు మొత్తం వెళ్ళి కూర్చుని ఒక్కడే ఉండుంటాడు మొత్తం ఆ సీన్లో. కానీ వాడి మానసికంగా వాడిలో జరుగుతున్న, వాడి మానసికంగా ఊహిస్తున్న దాన్ని చూపించాను. పిల్లోడు చనిపోయే రోజు సీడ్స్ ఉన్నది తినేస్తాడు కదా. అండ్ మనకు అది ఎప్పుడు ఉంటుంది కదా, చిన్నప్పుడు చెప్తారు కదా, అరే సీడ్స్ ఉన్నది నువ్వు చెట్టు పెరుగుతాయి. సేమ్ నేను పుచ్చకాయలు నాకు ఎందుకో ఆ సీడ్స్ ఊయటానికి గిల్లుకోవటానికి బద్ధకం, వాటితో పాటు తినేసేవాడిని. అంటే గింజలని మా అమ్మ అనేది పొట్టలో నుంచి చెట్టు పెరిగిద్ది అని చెప్పేసి అనేది. సో అదే ఆలోచన. సో ఆ పంకిన్ అనేది నాన్నని రీచ్ అవ్వడం అనేది, ఇట్ ఈస్ సో సాడ్. సో దట్ ఈస్ ద థింగ్. నేను మొన్న ప్రసాద్స్కి విజిట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే వాళ్ళు ఇలాగ అడిగారు సేమ్ క్వశ్చన్ అడిగితే, అసలు అది ఎలా స్టార్ట్ అయిందంటే, తల్లి వేర్లు ఉంటాయి కదా, చెట్టుకి తల్లి వేర్లు ఉంటాయి కదా, ఆ తల్లి వేర్లు వీడిని పట్టుకుని వదలకుండా, చెట్టు తల్లి వేర్లు వీడు పొట్టలోంచి పెరిగిన చెట్టు వేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నాన్న తండ్రిని ఎత్తుక్కుంటూ పాకినాయి. సో ఇది ఆలోచన అనమాట. సో అది దట్స్ వాట్. చెట్టు వేర్లే కదా పట్టుకుని కూడా లాగేస్తాయి ఫస్ట్ సీన్ లో వెళ్ళనీయకుండా. అది వచ్చేసి ఆ రూట్స్ ఏంటంటే ఫ్యామిలీ సొసైటీ. అదే ఈవెన్ వీడొకడు, నేను ఎలా చూసానంటే బోనాలయం అనేది లెట్స్ సే ఇది ఒక సొసైటీ అనుకోండి, ఒకడు సొసైటీని వదిలేసి పారిపోవడానికి ట్రై చేస్తుంటే వాడిని వదలకుండా లాగి పట్టుకుని ఉన్నాడు, అంటే తేలేదాకా. లేదంటే ఇట్స్ లైక్ ఇన్ హిస్ హెడ్. వాడు బేసికలీ ఇది ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరో ఏదో రాశారని చెప్పి ఫ్రెండ్ చూశాను ఇన్స్టాగ్రామ్. వీళ్ళు రావ్ బహదూర్ అనేవాడు కాదని తెలుసు కదా, వీళ్ళు ఎందుకు ఇండియన్స్ అంటే ఆ ఎకో సిస్టమ్కి ఆడు అవునా కాదా అనేది అవసరం లేదు, బయటకి ఏంటి ప్రొజెక్షన్ అనేది ముందుకెళ్తుంది అంతే. అండ్ ఇట్ ఈస్ నాట్ దెమ్ హూ ఆర్ డూయింగ్, ఇట్స్ ద స్టోరీస్ అండ్ ద తల్లో జేజములు ఆర్ డూయింగ్ ఇట్. అదే ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడైతే తల్లి బిడ్డ చనిపోయిన వెంటనే షార్ట్ పడుతుంది. ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు, బట్ అప్పటికీ హీ హ్యాస్ టు గో అండ్ సో వీ కెన్ సీ దట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ట్రాక్ యాజ్ ద స్టోరీస్ దట్ క్యారీ ఫార్వర్డ్, ద స్టోరీస్ దట్ సిట్ ఇన్ అవర్ హెడ్, ద కస్టమ్స్, ద కండిషనింగ్ దట్ సిట్ ఇన్ అవర్ హెడ్. It's just we just visualized it, personified all those stories, the thoughts అన్నమాట. అంటే ఏదైతే డిసెండ్ అవుతున్నాయో తరతరాలుగా వాటన్నిటి పర్సానిఫై చేసాం రూపంలో అంతే. నాకు ఆ డాక్టర్ సీన్ అయితే నేను పడి నవ్వుకున్నా. నాకు అసలు మా ఆవిడ కూతురు చెప్పారు కాబట్టి నాకు అర్థం, మీరు కాస్త సీనియర్ డాక్టర్ని చూపించండి అని అనడం, అది నాకు హ్యూమర్ పరంగా సినిమాలో పీక్ మూమెంట్ అనిపించింది. ఒక స్ట్రెచ్ ఉంటుంది కంటిన్యూస్ గా, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అండ్ అదే దాని తర్వాత కదా కళ్ళ షాట్ కూడా ఇట్లా కళ్ళలో డాన్స్ టూ కూల్. అదైతే ఇట్స్ గోనా బి ఎ మీమ్. ఇట్స్ గోనా బి ఎ మీమ్. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమానో లేకపోతే IPL ఏదైనా 2 వారాల్లో వస్తుంది అంటే వెయిటింగ్ ఉంటుంది కదా, యాంటిసిపేషన్. అండ్ ఫస్ట్ వాళ్ళిద్దరు రాముడు అండ్ ఆచార్య ఇద్దరు, ఇట్స్ లైక్ వన్ హూ ఇస్ ట్రైంగ్ టు సీక్ ద ట్రూత్.
అదర్ వన్ ఈస్ ట్రయింగ్ టు కన్సీల్ ద ట్రూత్. అందుకే ఆ కాన్వర్సేషన్ ఇద్దరు కూర్చొని మాట్లాడిన కూడా ఒకడు నిజాన్ని ఎదుగుతున్నాడు, ఇంకోటి నిజాన్ని కప్పేయడానికి చూసే వాళ్ళిద్దరి మధ్య సత్యానికి అసత్యానికి లాంటి కాన్వర్సేషన్ అది. సో ఇక్కడ ఏంటంటే ఆచారి క్యారెక్టర్ అసలు ఎలా తయారై ఫస్ట్ రామప్ప క్యారెక్టర్ తయారవ్వబడింది. దాని తర్వాత ఇప్పుడు వీడికి యాంటగనిస్ట్ ఎవరు సినిమాలో? వాడి సస్పిషన్ No, they won't be now. When you go to writing school, what they teach you is situations, మీ బిహేవియర్స్, మీకు మీరు యాంటగనైజింగ్ బాడీ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే నీ వీక్నెసెస్ తెలిసి కూడా నీ జర్నీకి దోహదపడని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా యాంటగనైజింగ్ క్యారెక్టర్సే. ఓకే, సో హౌ ఆచారి బికమ్స్ యాంటగనిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వాడి క్యారెక్టరే ఈ ఫిల్మ్లో యాంటగనైజింగ్ క్యారెక్టర్, అంటే యాంటీ క్యారెక్టర్ కదా. నువ్వు సీక్ చేస్తుంది ఏదో, నీ క్వెస్ట్ ఏదైతే ఉందో దానికి దోహదపడని క్యారెక్టర్ అది, అంటేనే యాంటగనైజింగ్ క్యారెక్టర్. నిజం చచ్చిపోయిందిరా అదే కదా ఫస్ట్ డైలాగ్ మూవీలో, సినిమాలో ఫస్ట్ డైలాగ్. వాడేమో హీ సీకింగ్ ద ట్రూత్, హిస్ క్యారెక్టర్ ట్రైట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నాట్ సేయింగ్ ట్రూత్ అట్ ఆల్. సో దట్స్ అది బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఆ డాక్టర్ ఉండి మాట్లాడే సీన్, చెప్పకు చచ్చిపోతారు, నాకు భలే నచ్చింది. బెదిరిపోతారు. 4 రోజుల్లో మాత్రమే ఆమెకి నూకలు ఉన్నాయి, కొడుకు చెప్పండి ఇంట్లో. అది ఎండుకు వచ్చే పాటకి రేణుక ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు కూడా వద్దు, అది కూడా ఫన్నీగా ఉండింది. ఆ చెప్పేది నిజమైనప్పటికీ అరే అరే ఏం చేసేవారు అనేది సీన్ అప్పుడు పిచ్చ ఫన్నీగా ఉండింది. సో ఫస్ట్ సీన్ లో ఇంట్రడ్యూస్ అయిన ఒక క్యారెక్టర్ ట్రైట్ అది ఎండ్కి వాడడం, అది అండ్ ఇఫ్ యు సీ అందరూ మారుతారు కానీ ఏదో ఒక రకంగా ఆచార్య మారడు. బికాజ్ యూజువల్లీ నాకు అది ఆలోచన ఏంటంటే, నేను సత్యనారాయణపురం, విజయవాడ సత్యనారాయణపురంలో, అంటే మేము గాంధీనగర్లో పుట్టి పెరిగాను. సత్యనారాయణపురం మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. దాని ఆపోజిట్ వివేక్ క్లినిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆయన పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఓకే, సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా. ఆయన నేను చిన్నప్పుడు అంటే ఒక 5th క్లాస్ నుంచి నేను ఆయన దగ్గరే, అంటే నాకు ఇంకేం వచ్చినా కూడా అక్కడికే పట్టుకెళ్ళి. ఆయన నేను చిన్నప్పుడు చూసిన వ్యక్తి. ఒక 15-20 years అది నా మధ్య వెళ్ళినప్పుడు విజయవాడ ఆ సత్యనారాయణపురం కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఉంది. కొన్నేళ్ల క్రితం జరిగింది. వెళ్ళి సరే ఆయన్ని చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళా. సేమ్ బట్టలు, సేమ్ టై, సేమ్ ఎవ్రీథింగ్, బాడీ షేప్ కూడా సేమ్, జస్ట్ గడ్డం మీసాలు నేర్చినాయి అంతే. హెయిర్ నేర్చింది, గడ్డం మీసాలు నేర్చినాయి. దట్ ఈస్ అంటే హీ డెంట్ చేంజ్ అట్ ఆల్. ఆ రోజు 20 సంవత్సరాల క్రితం ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నావు ఇప్పటికి అలాంటి మాటలవే. అందుకని ఇఫ్ యు సీ పెద్ద మార్పు ఉండదు ఆచార్య ఇదండి. బికాజ్ హీస్ సమ్వన్ హూ హ్యాస్ అవేర్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఏదైనా అవేర్నెస్ లేదు ఒకలాగా ఉంటాం, అవేర్నెస్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటాం. వాడు హీ ఈజ్ అవేర్నెస్, హీస్ ఫిల్డ్ విత్ అవేర్నెస్ అండ్ హీ నోస్ వాట్ టు సే, వాట్స్ నాట్ టు సే, బికాస్ హీఈస్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆచార్య's character is like that God who knows everything. Yeah, so he's just calm. Yeah, he's just అందుకనే he doesn't open the mouth. So నాకు అసలు and when he opens the mouth అయిపోయింది క్యాటాస్ట్రఫీ. ఇది నాకు అసలు ఎండింగ్ ఎంత నచ్చిందంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద ట్విస్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ అబౌట్ షాక్ వాల్యూ వావ్ అలా కాదు. అంటే ఇట్స్ అబౌట్ ఒక ట్రూత్, లైక్ దిస్ ఈజ్ లైఫ్ లాస్ట్లో. అండ్ ఆల్సో ఐ రియలీ లవ్ దట్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు బోనాలయం అని కనిపిస్తుంది. సో ఫైనల్లీ హీఈస్ లీవింగ్ ద వరల్డ్. ది మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ నువ్వు గింజుకుంటావు, చాలా క్వశ్చన్స్ పెట్టుకుని లైఫ్ని అంటే పీస్ఫుల్గా లీడ్ చేయకుండా గింజుకుంటావు. ఈవెన్ దో యూ లీవ్ దిస్ వరల్డ్, అంటే నువ్వు ఒక రోజు ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతావు, భూమిని వదిలేసి వెళ్ళిపోతావు వితౌట్ నోయింగ్. ఇది లాస్ట్లో ఆ చెయ్యి పెట్టుకునేది ఇట్లా, లైక్ వాళ్ళ నాన్న కూడా ఇలా పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్న కోమాలో ఉన్నా కూడా సో మచ్ ఇన్హెరిటెడ్ ఇన్ టు హిజ్ వెయిన్స్. అదే కదా దానికి, నీకు సోయా గియా ఏమీ లేకపోయినప్పటికీ అంటది కదా ఒకసారి
గర్వం ఎత్తికెక్కిందంటే చచ్చేదాకపోతుంటారు. ఆడికి నిజం చెప్పాలంటే హిస్ ఫాదర్ వాజ్ ఫైన్, ఈజ్ అ బెటర్ పర్సన్ మొత్తం ఖాందాన్లో చెడబుట్టాడు అతను అతనే. కాకపోతే ఏమైందంటే ఇతను వదిలేసి, అందుకని ఆ షార్ట్ కి సిగ్నిఫికెంట్ రామప్ప, ఎందుకంటే తల్లో జయజమ్మలు దిగొస్తారని తెలుసు అతనికి. వాడు లాస్ట్ సీన్ వాడు పుట్టినప్పుడు కూడా, లేదంటే హాస్పిటల్ సీన్లో కూడా తెలుసు ఈ లీనియేజ్కి సంబంధించిన స్టోరీస్, కస్టమ్స్, ప్రెషర్ అంతా కూడా పడుతుందని తెలుసు. అందుకనే రామప్ప అని అరుస్తాడు వెళ్ళిపోతుంటే, గుర్తుందా? ఎందుకంటే ఇటు వెళ్ళిపోయాడంటే వాళ్ళు దిగుతారు. సో దానికి అందుకనే హీ గోస్ ఇన్ టు ట్రామా కామన్లోకి వెళ్ళిపోతారు కదా. సో in that time after Ramappa left, this whole stories or like the lineage, దీంతో పాటు వచ్చే ప్రెషరు ఇదంతా ఆయన మీద వర్కౌట్ మొదలైంది. దట్ ఈస్ వై ఇట్స్ గోయింగ్. ఇఫ్ యు సీ అంటే సినిమా మొత్తంలో ఇంకెక్కడ కూడా ఆ పాత్ర ఇట్లా పెట్టుకున్నట్టు కనబడదు. రైట్. అది లాస్ట్లో ఆ కాటి కాపర్ వచ్చి పెద్ద మనిషి అయినా బొంగులో పెద్ద మనిషి అన్నట్టు, దట్ ఈస్ అ మాస్ మూమెంట్ టు మీ. లైక్ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏదైతే నువ్వు పెద్ద ఇది అనుకున్నావో, అది ఒక కాటి కాపర్ వచ్చి అరే నన్ ఆఫ్ దిస్ మ్యాటర్స్ డూడ్ చెప్పేది సూపర్ డైలాగ్. అది పెద్ద మనిషి అరగంటలో వచ్చి బూడిద బంగారం తీసుకెళ్ళండి అనేది, అది ఇట్స్ సో ఫకింగ్ ట్రూ. ఇట్స్ ట్రూత్. నువ్వు బతుకున్నప్పుడు ఎంత గింజుకుని ఉన్నా, నువ్వు ఎంత డౌట్స్, ఎంత గర్వం, ఎంత పడిపోయినా, యూ డోంట్ మ్యాటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డూర్ అనేది. అండ్ సూపర్ అనిపించింది అది నాకు. అండ్ నేను అన్నా కదా ఇందాక, నేను ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్నా, మా ఫ్రెండ్కి ఇలా చెప్పాను అంటే, వాట్ ఐ ఫెల్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రామప్ప అనే వాడి లైఫ్ ఇట్స్ బోత్ అ జోక్ అండ్ ఎ ట్రాజిడీ. పాపం ట్రాజిడీ ఎక్కడ అంటే, ఇంత మైండ్ అనేది ఒక పాయింట్లో ఇంత వికసించినప్పటికీ కండిషనింగ్ వల్ల వాడు కంప్లీట్లీ ఒక నీచమైన హ్యూమన్ బీయింగ్గా మారిపోయాడు కదా. చాలా ఒక పాయింట్లో నీచమైన లాస్ట్ రీల్ ఆర్ఆర్ చేసినప్పుడు కోర్టులో బీపేయండి అబ్బా, చూడాల్సిన వాళ్ళు ఉన్నారు, నాకు ఇంకా 2-3 వారాలు ఆడాలి సినిమా. కొంచెం ఇదే ఏంటంటే డైలాగ్ బీపేయండి, మ్యూట్ చేయండి. నేనైతే ఆ మాట అనగానే నేను ఆర్ఆర్ చేసాము, మ్యూజిక్ అప్పటిదాకా మ్యూజిక్ కొట్టాం బాగానే, కానీ చూసుకుంటాం కదా, కొట్టిన తర్వాత రీల్ అంతా చూస్తాం కదా. నాకు ఎగ్జాక్ట్లీ నీకు ఇంత వరస్ట్గా ఉన్నావేంట్రా నువ్వు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ రకంగా హీఈస్ అ ట్రాజిడీ. పాపం ఇంత మంచోడు, లైక్ అది ఏముంది దాంట్లో, we're all born like that and what makes us like this అంటే just basically we're all born like that. కండిషనింగ్, సోషల్ కండిషన్, సామాజిక నియమ నిబంధనలు నూరిపోయేవాలే అంటాడు కదా. సో అది నాకు భలే నచ్చింది అసలు. అది నేనైతే బోత్ జోక్ అండ్ ట్రాజిడీ వాడి లైఫ్. ఏ సైడ్ ఇప్పుడు ట్రాజిడీ వైపు ఆలోచిస్తే బాధేస్తుంది, జోక్ వైపు వస్తే ఎందుకు బతికావు నువ్వు, ఇంత పీకింది నువ్వు, నీదే కాదు అసలు, నన్ ఆఫ్ ఇట్ మ్యాటర్స్ యూ, దీనికోసం నువ్వు ఇంత చేసుకుంది అనే ఫీలింగ్. అదేనా మీరు ఇంటెంట్ చేసింది? మా ఫ్రెండ్ నేను వేరేలాగా ఆలోచించాను ఇప్పుడు, నేను అర్థం అది దట్స్ ద మెయిన్ కోర్ థింగ్. అందుకనే డైలాగ్ సేస్ ఇట్ ఆఫ్ కదా. ఒక అరగంట వచ్చింది అది గుడిద బంగారం పట్టుకుని, యూ వోంట్ ఎగ్జిస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నీ ఫామే ఉండదు. దీనికోసం నీ ఎంత తతంగం చేశారు నువ్వు నీ జీవితంలో అనేది బెస్ట్ థింగ్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో సేస్ అంటే ఆఫ్టర్ థాట్స్ ఏం రావచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు అంటే, వాట్ యు ఆర్ నీ థ్రైవింగ్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఫర్ యూనో వాట్ ఎవర్ యూర్ థ్రైవింగ్, వీఆర్ ఆల్ థ్రైవింగ్ ఇన్ లైఫ్, ఇస్ నాట్ సంథింగ్ చెరిష్ చేసుకునేవి కాదు. మనం పోయిన తర్వాత టైం క్యాప్సూల్లో మన స్టోరీ పెట్టారనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో బేసిక్లీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టోరీ. లివ్ ఎ గ్రేట్ లైఫ్, లైక్ లివ్ ఫర్ సంథింగ్ దట్ మ్యాటర్స్. అది ఆ చేతిలో చూపిస్తాడు కదా, నేను ఎక్కువ కాలం బతకనేమో కానీ ఫుల్గా బ్రతుకు, అది ఆపోజిట్ జరిగింది కదా. ఆపోజిట్ జరిగింది, కానీ ఇంకోటి 2-3 జీవితాలు ఒకేసారి బతికేస్తారంటే ఇట్ ఇస్ ఆల్సో 2 రకాలుగా అనమాట.
ఇన్ హిస్ హెడ్ ఈజ్ మల్టిపుల్ పీపుల్ కదా. సో ఆల్ దోస్ థింగ్ ఆ డైలాగ్ అన్నిటిని సమ్మరైజ్ చేస్తాను. మనకి స్వాతంత్రం ఉంది కానీ వాక్ స్వాతంత్రం లేదు, Yeah. ఆయన పేరు చెప్పకూడదు అనేది అసలు టూ గుడ్. అసలు అవన్నీ నాకు తెగ నచ్చాయి. అండ్ ఐ ఫర్గాట్ టు సే దిస్, మీ ఆర్ట్ డిపార్ట్మెంట్, మీ సినిమాటోగ్రఫీ, స్మరణ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఆ ప్రాప్స్ వాటి చేతికి ఉండేవి కానివ్వండి, ఆ అమ్మాయి ఇక్కడ పెట్ట, ఇట్స్ వెరీ సో అమ్మాయిది ఇక్కడ పెట్టడం నేను ఒకసారి చెప్తా. అది బేసిక్లీ దాన్ని ఆ అడిషన్ ఎందుకంటే ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ అది. ఎక్కడ మేము షార్ట్ పెట్టగానే ఎక్కడున్నాయి అని ఫస్ట్ అవి చూసేవాళ్ళం అనమాట. నేను కానీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఉన్నాను. నాకు ఒకసారి నేను ఒక సంతకి వెళ్ళా, గేదెలు ఆవులు ఇట్లా వీటిని అమ్మే సంత అనమాట. అది క్యాటిల్ని అమ్మే సంత. ఓకే, ఎక్కడ వైజాగ్ దగ్గర. ఒక రైతు వచ్చి ఒక గేదెనో ఒక ఆవునో కొంటే, క్యాటిల్ని కొంటే ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక క్లాంప్ వేస్తారు చెవికి. అయితే నేను ఒక ఇమేజ్ చూశాను, అది ఏ ఇమేజ్ అనేది వదిలేస్తే సౌత్ ఇండియన్ ఉమెన్దే ఒక ఇమేజ్ చూసా, అలాంటి ఒక ఆభరణాలతో పెట్టుంటే అది చూసినప్పుడు నాకు ఆమె ఫేస్ కూడా చాలా, ఆమె ఫేస్లోనే కొంచెం పెయిన్ఫుల్ ఫేస్ అనమాట. అది చూసినప్పుడు నాకు ఎందుకో ఆ క్లాంప్ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో తెలీదు. దట్ ఈస్ వై రేణుక ఈజ్ అది ఎందుకు అండ్ నేను చూసిన ఇమేజ్ ఏదైతే ఉంది ఇంటర్నెట్లో, దట్ ఇమేజ్ ఈజ్ ఆల్సో ఆఫ్ అ క్వీన్ అనమాట. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ ఓనర్షిప్. యు బిలాంగ్ టు దిస్, లైక్ యు బిలాంగ్ టు వాడు ఆ రైతుకి ఆవు బిలాంగ్ అనేది బేసికల్లీ. యా, దిస్ క్యాటిల్ బిలాంగ్స్ టు దిస్ ఫార్మర్ అని అనడానికి క్లాంప్ వేసినట్టు. అసలు నాకు అందుకని నాకు ఇఫ్ యూ సీ రేణుకాస్ క్యారెక్టర్ విత్ దోస్ దిస్ థింగ్ ఆన్ స్క్రీన్ నౌ, you will feel what I'm saying. Absolutely. అంటే ఇంకా చాలా ఉంది. Yeah, this is the weight of ownership. This is the weight of ownership. ఆమె మీద ఉన్న ఓనర్షిప్ కి వెయిట్ అన్నమాట ఇది. అండ్ నాకు థియేటర్లో చూసినప్పుడు అసలు ఇట్లా సడేలను కొట్టిన మూమెంట్ ఒకటి, హ్యాపీ బర్త్డే కాన్వర్సేషన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద మదర్. అంటే ఒక్క డైలాగ్లో హార్ట్ బ్రేకింగ్ షిట్. సమ్మరైజెస్ ఆల్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్. మనం అంటాం కదా లైక్ షో డోంట్ సే డోంట్ షో, అవి ఉంటాయి కదా. ఒక్క డైలాగ్లో ఆ పిల్లోడి పెయిన్, అంత చిన్న పిల్లోడి ఇంత ఎందుకు అలా అనిపిస్తుంది ఒకటికి అనేది ఒక్క లైన్లో. వాడికి ఎన్నోదో కూడా గుర్తులేదు వాడికి, అంత ఇగ్నోర్డ్ కిడ్, వాడు అబాండన్ కిడ్ అని చెప్పడానికి వాడికి ఎన్నోదో కూడా గుర్తులేదు వాడికి. డైలాగ్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? ఎందుకు ఇస్తా అంటున్నారా, ఎంత ఇస్తా అంటున్నారా, ఎంత లైక్ ఎంత విజువల్లో మనం వదిలేద్దాము, ఎంత ఇంటర్ప్రిటేషన్కి ఎన్ని. నేను మొదట్లో డైలాగ్ అంటే నాకు కొంచెం డైలాగ్ బాగానే రాస్తానన్న, ఆబ్వియస్లీ. సో మొదట్లో కంచిపాలెం టైంలో డైలాగ్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉండే కంచిపాలెం, అందుకని దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్, గ్లోబల్ ఫిల్మ్. సో వాట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ కంచిపాలెంని ఫిక్కీ ఫ్రేమ్స్ అని ముంబైలో, ఫిక్కీ ఫ్రేమ్స్లో కొంతమంది ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్స్, ప్రోగ్రామర్స్, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి చూపించారు. ఎడింబర్గ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామర్ ఒక ఆమె చూశారు. ఆమె చూసి షీ లవ్డ్ ద ఫిల్మ్ బట్ షీ సెడ్ వీ కాంట్ టేక్ యువర్ ఫిల్మ్ అని. నేను ఫార్మల్ డిస్కషన్, ప్రొఫెషనల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చి వీఆర్ ఈటింగ్ సంథింగ్ అండ్ వీఆర్ హ్యావింగ్ లంచ్ అనమాట. లంచ్ సంథింగ్ కాఫీ తాగుతుంది. అది నేనే వెళ్ళి క్యూరియాసిటీతో ఆమె పేరు నాకు గుర్తులేదు. మీరు you said you liked the film a lot, but you're also saying that you can't take this film. Not to defend myself, I just want to understand what's lacking for a Telugu film, like my Telugu film. What is lacking in my Telugu film to show it to the global audience and anna. So ఆమె నాకు చాలా సింప్లిఫై చేసింది. See Maha, everyone thinks like lot of ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది that if a film is great it will be accepted in all the film festivals. If even though a film is great it will be allowed only it falls into some requirements. Requirements ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ లాంగ్వేజ్ ఈజ్ అ ఫారెన్ లాంగ్వేజ్. ఫస్ట్ హిందీ అనేది మాకు ఇండియాలో ఏంటి హిందీ మాట్లాడతారని తెలుసు, దాంట్లో రీజనల్లో తెలుగు ఉంది, ఆ తెలుగులో సో నా వీ కొంచెం అయినా our ears got accustomed to Hindi. But this regional language no one knows. Like, so what happens is, when you have lot of words, when you have lot of dialogues, మేము ఇమేజ్ని వదిలేసేసి సబ్ టైటిల్ మీద బేస్ అవ్వాలి సినిమా. అప్పుడు మేమేంటి ఇన్స్టెడ్ ఆఫ్ మేము సబ్ టైటిల్స్ చుట్టంగానే స్క్రిప్ట్ చదవటం బెటర్ కదా. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ we can't watch the imageని ఫాలో అవ్వలేము. సో దట్ ఈస్ ద రీజన్ వై విజువల్ స్టోరీ టెల్లింగ్తో పాటు డైలాగ్ మిక్స్ అయి ఉన్న ఫిల్మ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బ్యాలెన్స్ ఉండాలి. సో దట్ మా బ్రెయిన్స్ ఎలా ప్రాసెస్, ఓకే కొంచెం డైలాగ్ చూసాము, నా విజువల్ స్టోరీ టెల్లింగ్ జరుగుతుంటుంది. Now we understand the visual storytelling, the depth of filmmaking and all. Now then there will be another stretch of dialogue or like a scene where there are dialogues and we understand the dialogues. So అలా మాకు ఒక బ్రేక్ దొరుకుతుంది. So this is as simple as that, Maha. This is that simplest reason is the reason why lot of films మనకి ఇక్కడ నుంచి మీకు ఇండియాలో చాలా ఫిల్మ్స్ గ్రేట్ స్టోరీస్ ఉంటాయి, బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ there are too many dialogues and less visual narration. దిస్ ప్రాబ్లమ్ అక్కర్స్ అని చెప్పేసి అని అన్నాడు. సో అక్కడి నుంచి నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను. అందుకని ఇఫ్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ స్లైట్లీ బ్యాలెన్స్డ్. షార్ట్స్ రాసుకున్నారు కొన్ని షార్ట్స్ మీరు అనేది అర్థమవుతుంటుంది. షార్ట్స్ కదా, లైక్ ఐ హావ్ డన్ ద హోల్ షార్ట్ లిస్ట్. నా షార్ట్ లిస్ట్ రెడీ బిఫోర్ కార్తిక్ ఎంటర్డ్ అండ్ నౌ కార్తిక్ ఎంటర్డ్ అండ్ అప్రూవ్డ్ ద షార్ట్ లిస్ట్ అండ్ ఇంప్రొవైజ్ దెమ్ విత్ హిజ్ లైట్ తన ఆలోచనలు యాడ్ చేసి ఇంప్రూవైజ్ చేశాడు. వన్ గుడ్ థింగ్ విత్ కార్తిక్ ఈస్ కార్తిక్ అండర్స్టూడ్ దట్ షార్ట్ కంపోజిషన్ ఈజ్ డైరెక్టర్స్ జాబ్. షార్ట్ కంపోజిషన్ అంటే షార్ట్ విజువలైజేషన్, షార్ట్ లిస్టింగ్ ఈజ్ డైరెక్టర్స్ జాబ్. దెర్ ఈజ్ సరే ఇది బాగోదు అని చెప్తే చాలా షార్ట్స్కి ఇది వర్క్ అవ్వదు సార్ అని చెప్పేసి అంటే నేను ఓకే అవునా ఏది వర్క్ అవుతుంది. ఎంత ఈజీగా ఉంది జాబ్. డైరెక్టర్ షార్ట్ చెప్తారా అని దానికన్నా నవ్ ఐ కేమ్ విత్ ద షార్ట్ లిస్ట్. లిటరల్లీ నా హెడ్లో నేను ఎలా చూస్తున్నాను సినిమాని 90% కార్తిక్ కోఆపరేటెడ్ విత్ మీ టు బ్రింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. నేను కళ్ళు మూసుకుని కథ ఆలోచిస్తే నాకు విజువల్స్ ఏం పడుతున్నాయో ఆ విజువల్స్ తీసుకెళ్ళటానికి 90%, 10% హీ ఇంప్రూవైజ్డ్ ఇట్. షార్ట్స్ ఇలా కాదు ఇది బాగోదు. కానీ వాట్ ఎక్స్పర్ట్ ఈస్ కార్తిక్ బ్రాడ్ ఈస్ we discussed lensing. We discussed ఏ పార్టీకి ఏ లెన్సింగ్ అది చెప్పగలుగుతారా, లైక్ లెన్సింగ్ అనేది. సో the whole 1991 part when the guy is lunatic is anamorphic. So wider shots. Okay. More world will be seen. Anamorphic. And younger parts అన్ని కూడా other than 1991 everything else is spherical. So that is the difference అన్నమాట. అండ్ ఇన్ దాట్ ఆల్సో అగైన్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంటింగ్ చేసాము చాలా. అవి లైక్ ఇట్స్ అ వెరీ ఎక్స్టెన్సివ్ సెషన్. అండ్ వాట్ నో ఇఫ్ యూ కెన్ లైక్ కండెన్స్ దట్. సో బేసిక్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కండెన్స్ చేయలేము. ఇట్స్ లైక్ అంటే ఇట్స్ లైక్ ఎన్నో లెన్సింగ్ అనేది అదొక సబ్జెక్ట్ ఉన్న ఒక సబ్జెక్ట్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంటెడ్ దిస్. ఇప్పుడు కుసుమ స్టోరీ చెప్తున్నప్పుడు ఐ వాంటెడ్ దట్ బ్లర్. I thought it was added in the post or we added in the post, but the thought was there way before we started the film shooting. So నాకు ఇలాగా బ్లర్ కావాలి హోల్. సో యూజువల్లీ అలాంటి బ్లర్ అంటే చిన్న ఒక 1 minute సీన్ అయితే పెట్టచ్చు, బట్ ఇట్ ఈస్ అ 10 to 12 minutes స్ట్రెచ్. అది 10 to 12 minutes స్ట్రెచ్ అది వర్కౌట్ అవుతుందా అని కార్తిక్ నెవర్ క్వశ్చన్ మీ. If you are creatively thinking that, we'll first shoot and then we'll try. Now he brings an so there are many effects like that. That particular effect you are seeing is handpicked by Karthik and the colorist. This is the బాగుంది సార్ అన్నిట్లో 2-3 చూపించు, దిస్ ఇస్ ది బెస్ట్. ఒక్క డౌట్ ఇక్కడ, ఆ సీన్స్ మీరు షూట్ చేస్తున్నప్పుడు అది మైండ్ లో పెట్టుకుని ఉండడం వల్ల కంపోజిషన్
కంపోజిషన్ అన్ని కూడా మైండ్లో పెట్టుకుని సెంటర్ లో పెట్టుకోవడం అట్లాంటి మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ సెంటర్లో ఉంటాం, లేదంటే వైడ్లో ఇక్కడ దూరంగా ఈ కార్నర్ ఉన్నాయి కూడా ఉన్నాయి. కానీ వి స్టిల్ హ్యాడ్ కార్తిక్ చూసిన వుడ్ దట్ ఎఫెక్ట్ వర్క్ హియర్ కార్తిక్ అంటే కార్తిక్ లైక్ మ్యాపింగ్ చేసుకునే వాళ్ళం, షార్ట్ కంపోజ్ చేసిన తర్వాత మ్యాపింగ్ చేసుకునే వాళ్ళం. దిస్ ఈస్ వేర్ ద ఎఫెక్ట్ విల్ కమ్, దిస్ ఇస్ ద సబ్జెక్ట్. ఆ ఎఫెక్ట్ మీరు ముందే హ్యాండ్ పిక్ చేసేసుకున్నారా షూట్ చేసే ముందు? షూట్ అయ్యాక చూసారు. ఓకే, అది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అయి ఉంటుంది. సో కలర్ గ్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎఫెక్ట్ హ్యాండ్ పిక్ చేసాం అనమాట. సో చాలా ఉన్నాయి అలాంటి ఎఫెక్ట్స్. వి పర్టికులర్లీ అండ్ వీ యాక్చువల్లీ ఇంప్రవైజ్డ్ ఇట్ ఇన్ ద లాస్ట్ 5 days ఆఫ్ ది డెలివరీ ఆఫ్ ది కాపీ. ఓకే, సో సంథింగ్ కలరిస్ట్ శ్రీప్రసాద్ అనుకోకుండా ఒక్క షాట్ మాత్రం ఒక ఎఫెక్ట్ ఏదో పడింది. ఒక ఎఫెక్ట్ మేము వేసిన ఎఫెక్ట్కి డబుల్ ఎఫెక్ట్ పడింది అనమాట. బేసిక్లీ 1 layer కాస్త 2 layers పడ్డాయి అనుకోకుండా, మిస్టేక్. సో when I was watching, wait, come back, ఇది సార్, no, come back more, here. Why is this looking different to me from the other shots? Sri Prasad, he's from Bombay, nice. Sri Prasad అంటే he look అంటే టైమ్ లైన్లో చూసి, oh sorry sir, it is actually a double effect, 2 times it got applied and he removed one. It suddenly looked pale అంటే కదా ఏదో మిస్ అయింది. bring it back, he put it back. Then okay, this is the effect, now we'll apply it. So that's it. So 1 layer is our decision. At 2 layers of effect is something అదే ఏమంటారు, ఏదో ఎర్రర్స్ అంటారు కదా, ఎర్రర్లో జరిగిన ఒక మ్యాజిక్ అనమాట. సో దట్ దెన్ వీ అప్లైడ్ దట్ డబుల్ ఎఫెక్ట్ టు ఆల్ ద షార్ట్స్ అండ్ దట్స్ హౌ ఇట్ కేమ్ అవుట్. అండ్ సో వాట్ కార్తిక్ ఇస్ అంటే హీ అండర్స్టూడ్ డైరెక్టర్స్. ఇప్పుడు మనం ఎలా చెప్పామంటే డైరెక్టర్ ఎందుకు చెప్తున్నాడని నేను మిగతా డైరెక్టర్స్ ఆయన ఏంటనేది నాకు తెలియదు, వాళ్ళకి ఏమిచ్చినట్టు నేను చెప్తే there is no need for me to explain why. He understands the creative reason behind it. Okay. And then lighting. He is a magician. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ he was అన్నపూర్ణ alumni కానీ he learned it on his own. చాలా తన ఓన్గా నేర్చుకుని చాలా ఉంది. మెజిషియన్, లైటింగ్ మెజిషియన్ కార్తిక్. పిఓవి ఎందుకు అది సింపుల్, చూడడానికి టూ పెయిన్ఫుల్ గా ఉంటుందనా? సెన్స్ బేసిక్లీ సెన్సిబిలిటీస్ అనేవి అక్కడే కనిపిస్తాయి కదా. ఐ డోంట్ వాంట్ టు షో పొరపాటున ఒక కిడ్ చూసారు అనుకో, అది ఇట్ విల్ బి వెరీ ట్రామాటిక్ కదా. బికాస్ ఐఎమ్ ప్రిటీ షూర్ యూ గైస్ కుడ్ ఫైండ్ ఎస్థెటిక్ వే టు ప్రెజెంట్ దాట్ ఆల్సో. అండ్ మేబీ అంటే ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. అంటే ఐఎమ్ థింకింగ్ ఎంత ఎస్థెటికల్ గా చూపించినా కూడా ఇట్ విల్ బి graphically showing you chose sensitivity over pain or emotion. Any filmmaker would be happy kada to provoke the audience or to make the audience more emotional or just to shake them. అది చేస్తుంటే అది జరుగుంటేదేమో, బట్ యూ డింట్ గో ఫర్ దట్. ఐ రెస్పెక్ట్ దట్ అంటున్నా. థ్యాంక్ యూ. అంటే బేసిక్లీ ఆ సెన్సిటివిటీ లేకపోతే ఏమవుతుందంటే, సో దట్ ఈస్ వేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఇన్. వై we are giving an example to a kid that you can do this. Adana. So and పొరపాటున ఇప్పుడు మన ఫిల్మ్ U/A పేరెంటల్ గైడెన్స్, ఎంత పేరెంటల్ గైడెన్స్ ఉన్నా మన ఇండియాలో అది కుదరదు కదా. ఇట్స్ అ జోక్. సో కాబట్టి జస్ట్ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ దట్ అండ్ ఐ డోంట్ వాంట్. ఐ ఆల్సో వాంట్ దట్ అది ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు దేర్ ఇస్ అన్ ఆల్సో వన్ మోర్ థింగ్, ప్రొవోకేషన్ అనేది I don't want the superficial peripheral అంటారా, పైదే అంతేనా? పెరిఫెరల్ అంటే సైడ్స్ లో పెరిఫెరల్ అంటే ఇట్లా సూపర్ఫిషియల్ గా ఉండేటువంటి ఆ ప్రొవోకేషన్ స్టిమ్యులేషన్ కాదు నేను చూస్తుంది. ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రొవోక్ పీపుల్ డీప్ ఇన్సైడ్ దేర్ హార్ట్స్. సో దే డింట్ సీ ద మొమెంట్ హీ డిసైడ్స్ టు డూ దట్, ద కిడ్ డిసైడెడ్ టు డూ దట్ అండ్ ఐ వాంట్ పీపుల్ టు and I want are identity ane dira, that is my job is to provoke inside their hearts, not బయటికి కాదు. సో అండ్ ఇంకొక డిఫైనింగ్ మూమెంట్ ఇది నిజంగానే నాకు సాడ్ అనిపించింది.
ఎంత ఈ రామప్పని మనం హేట్ చేస్తున్నప్పటికీ ఆ పాయింట్లో మనం హేట్ చేసినప్పటికీ వాడిని చూసి జాలేసే ఒక మూమెంట్, నేను రామప్ప మట్టేస్తూ నేను దీనికి రెస్పాన్సిబుల్ కాదు, ఇది నా వల్ల కాదు, నా వల్ల కాదు అని అనుకునేది. ఇట్ వాస్ సచ్ అ పవర్ఫుల్ మూమెంట్. ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు ఐ హేట్ దట్ గై రే, తన కొడుక నీ వల్లేరా అనిపిస్తున్నప్పటికీ వాడు డినైల్లో ఉంటున్నాడు, వాడు అది యాక్సెప్ట్ చేయాలని వాడు కన్విన్స్ చేసుకుంటున్నాడు అనేది. దట్ సీన్ ఈజ్ వాట్ మేడ్ మీ సే సత్య ఈజ్ అవర్ జనరేషన్స్ గ్రేట్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ అని. ఎందుకంటే ఆ సీన్ చేసినప్పుడు సత్య అసలు యూ కాంట్ బిలీవ్, అంటే వీ కుడెంట్ బిలీవ్. సత్య ఆ సీన్ చేసినప్పుడు రేణుక రాజా అని రాజా ఉంటుంది కదా, రాజా అని చెప్పేసి అరుస్తుంది కదా పిఓవిలో, ఏడుస్తూ రాజా చేసినప్పుడు. అంటే సత్య అయితే ఫిల్మ్లో చాలా సీన్స్ ఉన్నాయి వేర్ హీ యాక్చువల్లీ గాడ్ లెవెల్, గాడ్ మోడ్ అని అంటారు కదా, అంతే గాడ్ మోడ్, అలా చాలా సీన్స్ ఉన్నాయి. ఆ సీన్ నాకు అన్నీ క్యాప్టివేట్ చేసి పడేసింది. ఏది అప్పుడు చెప్పిన గ్రేవ్ దగ్గర సీన్, ఆ రేణుకది వచ్చేసి గాడ్ మోడ్ అది నేను చెప్పింది. ఆచార్యకి కూడా ఉంది అలాంటిది. ఆచార్య నేను అనుకుంటున్నా ఇది డోర్ బయట నిలబడి, డోర్ బయట నిలబడిన దానికన్నా ఇంకా ఉంది ఒకటి. అవునా? ఒక్క సెకండ్ మీరు చెప్పే ముందు ఏం చెప్తా. నాకు డోర్ బయట నిలబడి అప్పటికే బయట లవణ ఉంటాడు అక్కడ, అది ఎంత సాడ్ పొజిషన్ టు బీ ఫర్ అని. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒకడు ముందు మనం ఇదైపోయాము, చిన్నప్పటి నుంచి మనకున్న ఫ్రెండ్కి కూడా మనం అవమానిస్తున్నాడు, ఇంతకీ నిజం తెలిసిపోయేగా బట్ చెప్పలేడు. ఎంత వెయిట్ ని మోసింది ఆ క్యారెక్టర్ ఆ మూమెంట్ లో అనేది. నిజం చెప్పలేదు సో గుడ్, బికాస్ బ్రిలియంట్, అసలు బ్రిలియంట్ యాక్టర్ అసలు. అంటే నేను కంచపాలెంలో గడ్డం క్యారెక్టర్ కి క్యాస్ట్ చేద్దాం అనుకున్నాను. తెలుగు రాదేమో, చెన్నైలో ఉంటాడని చెప్తే తమిళ ఆయనేమో తెలుగు రాదేమో, సింగ్ సౌండ్ కష్టం వద్దని చెప్పేసి నేను తీసుకున్నాను. తర్వాత జోగ్నాథ్ కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ వికాస్ కొంచెం ఎక్కువ టాల్ ఉంటాడు, కొంచెం లీన్ ఉంటాడు. సత్య ఏమో కొంచెం యూనో కరెక్ట్గా ఇది ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే ఇట్ డజంట్ సిమెట్రిక్ గా ఉండదని చెప్పేసి రవీంద్ర విజయ్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్. సో ఫైనల్లీ మూమెంట్, సో అది ఇంకోటి ఉందా ఏం లేదు, అది ఎడిట్లో జస్ట్ హ్యావ్ టు సీ ఇఫ్ ఐ యూజ్డ్ ఇట్ ఆర్ నాట్. మొత్తం షార్ట్ యూజ్ చేసాను లేదు, నాకు తెలిసి ట్రిమ్ చేసినట్టున్నా. I trimmed it, but it was the best performance. I'm so sorry, Vikas. So sorry for Vikas. Yeah, I trimmed it right before that happened. I just want to see the film and see if I put it or not. Last lo code lo లేసి ఒక ఎక్స్ట్రీమ్ క్లోజప్ ఉంటుంది కదా, ఎక్స్ట్రీమ్ క్లోజప్ ఉంటుంది. అక్కడ వాడు చెప్పిన మాట గుర్తొస్తుంది, రైట్, శాప విమోచనం కలిగించారు అది అన్నప్పుడు అలా షాక్లో ఉంటాడు కదా. బికాస్ కెన్ యూ క్రై అంటే ఒక్క కంట్లోంచి రావాలి. నిజంగా మహానటి థింగ్ జరిగింది. కెన్ యూ క్రై ఫ్రమ్ వన్ ఐ అని అడిగా లిటరల్లీ. నేను అది ఎందుకు అడిగా, నేను మహానటి రిఫరెన్స్ కాదు, ఆ క్షణం ఫోకస్ ఈజ్ ఆన్ వన్ చీక్. అంత ఎక్స్ట్రీమ్ క్లోజప్లో ఫోకస్ వాజ్ ఆన్ ఓన్లీ వన్ చీక్. అండ్ ఇఫ్ దట్ ఆ ఫోకస్ స్పాట్లో కనుక ఒక డ్రాప్ కారితే ఇట్ విల్ బి బ్రిలియంట్ డ్రామాటిక్లీ అని చెప్పేసి అడిగా. అంతే తప్ప మహానటిలో అదే సావిత్రి గారిని ఆయన అడిగినట్టు కాదు, కేవీ రెడ్డి గారు అడిగినట్టు కాదు. నా రీజన్ ఈజ్ ఆ ఫోకల్ పాయింట్లో, సో అంత ఎక్స్ట్రీమ్ క్లోజప్లో ఓన్లీ ఫోకస్ ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. ఓకే, ఆ ఫోకల్ పాయింట్లో ఒక టియర్ డ్రాప్ రోల్ అలా కిందకి జారితే ఇట్ విల్ బి డ్రామాటికలీ యూనో కిక్ యాస్ అని చెప్పేసి జస్ట్ షార్ట్ రోల్ అయింది. ఇలా వెళ్తాం మేము, క్లోజప్కి వెళ్తాము ట్రాక్ చేసి వెళ్ళగానే బికాస్ కెన్ యూ క్రై ఓన్లీ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ ఐ అనగానే అతను ఎస్ అని కూడా చెప్పడానికి లేదు కదా, హీ హ్యాస్ టు ఇమ్మీడియట్లీ డూ దట్. అదే అలా స్టన్ అయిపోయి ఉండి ఒక లిటరలీ ఒక డ్రాప్ కారిద్ది. అది మరి పెట్టండి, నాకు గుర్తులేదు, చూస్తాను నేను. దట్ ఈస్ ద గాడ్ మోడ్ షాట్ ఆఫ్ వికాస్. ఆ లెవెల్కి వెళ్ళిపోయా. అలా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫైనల్ థింగ్స్. వై డింట్ యూ
అగైన్ ఇది రైటింగ్ లెవెల్ కాల్, ఇది ఎడిటింగో లేకపోతే మేకింగ్ కాల్ కూడా కదా, రైటింగ్ లెవెల్లోనే ఆ రామప్ప క్లోజర్ ఏదైతే ఉందో రిపెంటెన్స్ అనే యాంగిల్లో వెళ్దాము అని మీరు ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే ఇప్పుడు రిపెంట్ అయ్యాను అనుకో, ఒక పేట్రియార్కీని జస్టిఫై చేసినట్టే. సో హీ డజంట్ డిజర్వ్ రిపెంటెన్స్. మేబీ కొంచెం వాడికి కొంచెం మనం బయటకు వచ్చి వాడిని తిట్టుకునే వాళ్ళం కాదు పాపం. ఓకేలే, యూ వాంట్ పీపుల్ టు హేట్ రామప్ప. ఐ వాంట్ people to hate. I told this to Satya also. People will hate Ramappa. Yeah, he deserve to be hated, Mahan. మరి స్లో మోషన్ లో ఎలివేషన్ ఎందుకు లాస్ట్ లో? ఏది లాస్ట్ లో కోర్టుకు వచ్చేటప్పుడు ఇఫ్ యు సింపుల్, he gets rejuvenated. అంతేనా? he gets rejuvenated, like ఫుల్ గడ్డ మిటలు నుండి మొత్తం ముడతలు గిద్దలు నుండి సడన్ గా చూస్తే ఫేర్, చాలా ఫేర్ అంటే క్లీన్ స్కిన్, క్లియర్ స్కిన్, he gets rejuvenated కదా. సో I just like 2 వారాలు యోగ నిద్ర చేసిన తర్వాత I just want, that is also dark comedy. I gave an elevation there for a wrong person. People whistled for a wrong person. After the film they will remember that I whistled for a wrong that is dark comedy basically. That elevation is also dark comedy. No, అప్పటికే ఆ క్యారెక్టర్ నీచమైన క్యారెక్టర్ హెడ్ చేస్తున్నావు, అయినా కూడా ఎలా రా వాడు కార్ నుంచి దిగుతుంటే ఎట్లా రా అరుస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఇవ్వాలి కదా ఆడియన్స్ కి, నేనేంటి ఆడి దిగితే అరిసానేంటి నేను అని ఫీల్. That's what I mean when I say the actual psychological drama starts after the end cut of the film. So cinematicness ane danni I just wanted to use to give an ironical experience to the audience anamata. That's so, but a yoga nidra ఇద్దరిది ఆ పోలీస్ అండ్ మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, సత్యతో మాట్లాడాను. అంత సీరియస్గా చెప్తాడు, అది జోక్గా కాదు. జీవితంలో అంత ఇదైపోయినప్పుడు మీకే ఆ శక్తులు, జీవితం సంకనాకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా సిద్ధిస్తాయి అనేది. బట్ ఐఎమ్ గ్లాడ్ అది యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్. అండ్ మీరు ఒక్కసారి పశ్చాత్తాపం వచ్చింది అంటే వాడికి ఏం ఉపయోగం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. మన రియల్ లైఫ్లో ఎంతమంది చూస్తాం అలాంటి వాళ్ళని, వాళ్ళకి జీవితంలో రాదు పశ్చాత్తాపం. యాక్చువల్లీ చాలామంది అలాగా బతికిన వాళ్ళని మనం గమనిస్తే కనుక వాళ్ళు పోయిన తర్వాత కూడా తిట్టుకుంటాం వాళ్ళని. సో ఇప్పుడు దట్స్ వాట్. అండ్ రెండోది ఏంటంటే వెన్ హీ సీస్ దట్ పేపర్ ఇన్ ది కోర్ట్ కదా, కోర్ట్ రూమ్, వాట్స్ ద ఎమోషన్ అని చెప్పేసి అది గిల్టా, అది నో, ఇట్స్ స్టిల్ హిస్ బ్రైడ్, ఇట్స్ మైన్ ఓన్లీ అని. వాడు కొడుకుని అక్క పేట్రియార్క్ అబ్బాడు, అది పూర్తి కండిషనింగ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ భూమి వదిలి వెళ్ళిపోయినా కూడా అది నిన్ను వదిలిపెట్టదు. అండ్ సత్య ఎక్కడ తోపు యాక్టర్ రా బాబు అని మీరు చెప్పారు కదా, నాకు దానికంటే కూడా తోపు యాక్టర్ రా బాబు సత్యదేవ్ అని అనిపించింది. లాస్ట్లో ఇంకా అయిపోయాక పడుంటాడు కదా, అట్లా ఉంటాడు. అప్పటికీ సీన్స్ ఉంటాయి, జనాలు వచ్చి చెవిలో చెప్తుంటే కట్ అయ్యి ఇట్లా క్లోజ్ వెళ్తే ఇట్ వాస్ ఫన్నీ యాస్ హెల్. జస్ట్ లుకింగ్ ఎట్ సత్యాస్ రియాక్షన్, సమ్మన్ టు యాక్సెప్ట్ కదా. అది కాదు రామ్ వెంకట్, నువ్వు యాక్చువల్లీ తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? కట్టెల మీద పడుకోబెట్టాం కదా లాస్ట్లో, మా వాళ్ళు డమ్మీ కట్టెలు తీసుకురాలా, మర్చిపోయారు మన వాళ్ళు. అది ఫస్ట్ స్కెడ్యూల్, అది బై ద వే ఐ షాట్ దిస్ క్లైమాక్స్ ఇన్ ఫస్ట్ స్కెడ్యూల్ అన్నమాట. వై? జస్ట్ లొకేషన్ అలా డిమాండ్ చేసింది, ఆ లొకేషన్ మొత్తం అప్పుడే షూట్ చేయాలి అండ్ స్క్రిప్ట్ వాజ్ రెడీ. సో ఐ జస్ట్ ఫినిష్ ద స్క్రిప్ట్. ఆ కట్టెల మీద 2 రోజులు షూట్, హోల్ డే కట్టెల మీద పడుకోవాలి. ఆయన మీద మళ్ళీ ఒక 2 క్వింటాల్ కట్టెలు పెడతాం మేము, ఒరిజినల్ కట్టెలన్నీ. సో అయిపోయింది కదా, అండ్ హీ హ్యాస్ టు డూ వాట్ ఎవర్, లైక్ అదే ఎక్స్ప్రెషన్. అదే అంతా అయిపోయిన తర్వాత నా లైట్ డిమ్ అయిపోయింది. సెకండ్ డే స్కెడ్యూల్ అంతవరకే ఉంది, లైట్ డిమ్ అయిపోతుంది. ఇంకో 15 minutesలో ఒక షాట్ మిగిలింది, ఆ పైర్ని ఫైర్ చేసే షాట్. సో సత్య లోపల ఇలా పడుకున్నాడు కట్టెల మధ్యలో. సత్య టైం లేదు సత్య, అర్జెంటుగా నేను బర్న్ చేయాలి అంటే లేదు నువ్వు ఇలాగే పడుకున్నాడు, నేను జస్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ సత్య, నేను అలా క్రియేట్ చేస్తాను. మహా వద్దు, ఈ బట్టలన్నీ సిల్క్ బట్టలు మహా,
సో దట్స్ సత్య ప్లీజ్ సత్య నేను నీకేం కాకుండా నా ప్రాణం నేను అడ్డేస్తానంటే అలాగే. సో బేసిక్లీ భయపడటానికి కూడా లేదు, బికాస్ ఈ హ్యాస్ టు బి ఇన్ అ సర్టెన్ ఎక్స్ప్రెషన్ కదా, భయపడటానికి లేదు, అలాగే ఉండాలి. పక్కనే ఫైర్ వెలిగించావు అనమాట. సో ఒక పైప్ ఉంటుంది, గ్యాస్ పైప్ ఉండి ఫైర్ వస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో సో అలాగా ఎందుకంటే తప్పదు. సో సి యాక్టర్ హ్యాస్ టు కోఆపరేట్ ఫర్ దట్ లైటింగ్ ఆల్సో, లేదంటే చేయలేం. సో హీ డిడ్ దట్ అండ్ హీ వాజ్ లిటరలీ ఆ షాట్ లో లోపల ఊరికి బొమ్మ పెట్టేసి బట్టలు కట్టేసి తలపాగా పెట్టేసి చేసింది కాదు ఆ షాట్. లిటరలీ వెన్ లవణ డస్ దట్ ఇట్ ఇస్ సత్య ఇన్సైడ్ ఇట్. సత్య అయిపోయిన తర్వాత జీవితంలో కేవలం ఒక్కసారి దొరకేది నాకు. డాక్యుమెంటెడ్ ఆన్ స్క్రీన్. నో బట్ మూవీలో తీస్తారు కదా గుమ్మడికాయ, మళ్ళీ స్మైల్ చేసి చేసా ఎన్ని చేసాం కదా. నాకు ఆ ఎక్స్ప్రెషన్ అసలు రే 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 రియాక్షన్ పడిన ప్రతిసారి ఐ ఫకింగ్ లవ్ ద మూవీ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. నేను చెప్పినట్టే ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. యా నాకు చాలా ఉంది మాట్లాడుకుందాం డెఫినెట్లీ. యు నో బట్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ పీపుల్ విల్ కీప్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇది కాన్వర్సేషన్స్ జరుగుతూనే ఉంటాయి సినిమాకి. దట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని కూడా నేను నమ్ముతున్నా. యా అబ్సల్యూట్లీ డెఫినెట్లీ. అంటే ఆఫ్ కోర్స్ ఐ వాంట్ ద వాల్యూ in theaters also, so that I'll get mileage to make another film. So please come to the theaters and watch it. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి మీ అందరికి కూడా, చూసిన ప్రతిసారి చాలా ఆన్సర్ అవుతుంటాయి. సో యూ వోంట్ బిలీవ్, నేను రేపు వెళ్దాం అనుకుంటే సినిమాకి మళ్ళీ, అవునా మీరు 2 రోజులు అంటే హ్యాపీ ఫీల్ అయ్యి నేను అబ్బా 2 రోజుల తర్వాత చేస్తున్నాను డీప్ డైవ్, రేపు ఇంకోసారి చూసి వస్తా, ఇంకా వీల్ హ్యావ్ సో మచ్ మోర్ టు డిస్కస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నెవర్దెలెస్ ఐఎమ్ గోనా వాచ్ ద ఫిల్మ్ విత్ ద గై హూ సెడ్ హీ డిడ్ంట్ కనెక్ట్ ఎమోషనల్లీ. బోత్ ఆఫ్ us are like ఇంకోసారి చూద్దాం బ్రో. ఆయనకి ఇంటర్వ్యూ చూపించి మళ్ళీ చూపించాను. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఇట్స్ ఓకే. సినిమా ఓటీటీ టైంకి వచ్చినప్పుడు చెప్పినట్టు మనం ఒక రోజు కూర్చుని వీల్ ఆల్సో హ్యావ్ అదర్ ఫిల్మ్ ఎంతూజియాస్ట్ కూర్చుని వీల్ టాక్ అబౌట్ కేర్ ఆఫ్ అంచనపాలెం, మామేశ్వర కృప, ఇంకా దీని గురించి మాట్లాడేది కూడా ఉంది. అంటే మనం ఐ థింక్ నాకు కూడా ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వి ఓన్లీ డిస్కస్ ది బేసిక్స్ అదే సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసినట్టు ఇంకా చాలా ఉంది. డైసెక్టింగ్ వి కెన్ డైసెక్ట్ ఇన్ మెనీ వేస్ వై దిస్ షాట్. ప్లస్ సినిమా ఇంకా ఆడుతుంది కూడా థియేటర్స్ లో, కాబట్టి వీల్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ that you made such a good film, and I know that you're gonna do bigger things. Thank you so much. Thank you. Please go to the theaters and watch the film and make it a big hit. Done.